అయితే మనకిప్పుడు ఆరోగ్య సమస్య మనము ఈ వేటు మోక్షాలో చాలా ఈజీగా చిటికేస్తే మనము దాన్ని నయం చేసుకోగలుగుతున్నాం. ఇది ఏఐ యుగం. ఈ యుగంలో మనం చాలా ఈజీగా రిలీజ్ చేసుకోగలుగుతున్నాం. మనకి ఏ రుగ్మతలున్నా, క్యాన్సర్ ఉన్నా, లేకపోతే బ్రెయిన్ ట్యూమర్లు కాదు, అలాగే షుగర్, ఇవైతే చాలా ఈజీ. బ్లడ్ ప్రెషర్ అయితే ఇంకా ఈజీ. తలనొప్పి అన్నది చాలా ఈజీగా రిలీజ్ చేసుకోగలుగుతున్నాం. ఈవెన్ ఆస్తమా, ఇవన్నీ. అయితే వీటికి మూల కారణాలు ఏంటి? మనం ఏం చేస్తున్నామంటే వేటు మోక్షాలో మూలాన్ని పట్టుకుంటున్నాం. ఎక్కడి నుంచి ఇది వచ్చింది దాన్ని పట్టుకుంటున్నాం. అందుకే మనకి ఈజీగా రిలీజ్ చేసుకోగలుగుతున్నాం. అంటే మూలం అంటే ఇప్పుడు మనం ఎందుకు నీకు ఇది ఆస్తమా వచ్చిందంటే చాలామంది కాదు, అప్పుడు నేను బాగా స్కూటర్ మీద తిరిగేవాడిని, ఆ దుమ్ముకు వచ్చింది, ఇది అది చెప్తారు. అది కాదు నిజం. ఆ దుమ్ములో ఎందుకు తిరిగాము, ఆ బుద్ధి ఎందుకు కలిగింది మనకు? ఒకప్పుడు మూలం అక్కడ ఆస్తమా వచ్చేది ఉంది. ఎందుకు వచ్చేది ఉంది అంటే ఏదో జన్మలో ఎప్పుడు మనం ఒక పని చేసింది ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. మనకు ఒక ప్రావర్బ్ సామెత ఉంది. ఏంటి? శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని. మరి మనకిప్పుడు వచ్చే ఈ సమస్యకు కారణం అంటే ఒక జన్మలో మనం చేసింది ఇప్పుడు వచ్చింది. అది మన శాస్త్రాలలో ఉంది, అందరికీ తెలుసు. ఫైనల్గా కర్మబాబు రా బాబు అంటాం. ఈ కర్మ అంటే పని. కర్మ అంటే చెడు కాదు, పని అని అర్థము. సో అందులో అధర్మాలు చేసింది చెడు కర్మగా మనం భావిస్తాము, ధర్మం చేసింది మంచి కర్మగా భావిస్తాం మనం. కానీ రెండు కర్మలే, రెండు ఒక పని చేసినవి. అది నువ్వు మంచి చేస్తావా చెడు చేస్తావా అప్పుడు మనకున్న బుద్ధిని బట్టి, మనకున్న జ్ఞానాన్ని బట్టి మనం ప్రవర్తిస్తాం. అది మీ అందరికీ తెలిసిందే కదా. అయితే ఇప్పుడు నేను ఆస్తమా అని అన్నాను కదా. ఈ ఆస్తమా ఎందుకు వచ్చింది అని అడిగితే డ్రీమ్లో ఏం చూపించారు తెలుసా మీ అందరికీ? ఒకప్పుడు వాళ్ళు చెట్లు కొట్టేసినట్టు చూపించారు. అంటే చెట్టు ఇచ్చేది ఏంటి మనకి? ఆక్సిజన్ కదా. చెట్టు ఇచ్చేది ఆక్సిజన్, మనము వదిలేది కార్బన్ డైఆక్సైడ్. అది చెట్టు తీసుకుంటుంది. అంటే మన చెడుని చెట్టు తీసుకుంటుంది. కార్బన్ డైఆక్సైడ్ అది మనకు చెడే, మంచి కాదు. ఆక్సిజన్ మంచి. ఆ చెట్టు ఏం చేస్తుంది? మనకు మంచినిచ్చి చెడుని తీసుకుంటుంది. సో మనం ఆ చెట్టుని నరికేసినప్పుడు, అంటే మన జీవితానికి ప్రధానమైన చెట్టునే మనం నరికేసినప్పుడు మనకేమవుతుంది? ఆ కర్మను ఇప్పుడు మనం అనుభవించడానికి తెచ్చుకుంటే మనకేమవుతుంది? ఏ ఆక్సిజన్ అయితే మనం నరికేసామో ఆ ఆక్సిజనే మనకు తీసుకోవడానికి కష్టమైపోతుంది. ఒప్పుకుంటారా మీరు అందరూ? ఇది కరెక్ట్ అని. సో ఇదే మనకు డ్రీమ్లో కనిపించేది. ఏదైతే మనం చేసామో దానికి రిలేటెడ్ మనకు కనబడుతుంది. అంటే మనకి ఇక్కడ ప్రమాణం ఉంది. ఎందుకంటే మనం ఇక్కడ ఆక్సిజన్ని తీసేసాం కాబట్టి మనకి ఆక్సిజన్ లోపమైంది. అంటే అక్కడ మ్యాచ్ అవుతున్నాయి రెండు, 1+1 2 అని మ్యాచ్ అవుతుంది. ఓకే, సో దాన్ని మనకు నమ్మక తప్పదు. అలా ఇంకొక సెకండ్ ప్రమాణం ఏముందంటే, మనం ఎప్పుడైతే చెట్లకు సారీ చెప్పి, మనం అదే చేపిస్తాం. ఇప్పుడు చెట్లకు సారీ చెప్పి కొత్త చెట్లు నాటిస్తాం వాళ్ళతో, ఎవరికైతే ఆ కర్మ ఉందో. అప్పుడు ఏమవుతుంది? అది రిలీజ్ అవుతుంది కదా. ఎందుకంటే మీరు ఇక్కడ ఎక్కువ ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు, అప్పుడు తీసేశారు, ఇప్పుడు ఇస్తున్నారు. సో దీనికి లెక్క చెల్లు. అయితే అప్పుడు ఏమవుతుందంటే ఈజీగా ఒక 3 వీక్స్లో ఈ ఆస్తమా అన్నది రిలీజ్ అయిపోతుంది, కంప్లీట్గా పోతుంది. మేము ఎన్ని కేసెస్ చూసామో ఇలాంటివి. ఇంకా కొంతమందికి స్కిన్ పైన మచ్చలు ఉంటాయి. అది విటలిగో కావచ్చు, లేకపోతే సొరైసిస్, రోజేషియా, ఇట్లాంటివన్నీ డిఫరెంట్ స్కిన్ ఇష్యూస్ ఉంటాయి. కొందరికి బాగా ఇచ్చింగ్ ఉంటుంది, కొందరికేమో మంట ఉంటుంది, కొందరికేమో డిస్కలరేషన్ ఉంటుంది. ఆ కలర్ పోతుందన్నమాట. సో ఇలాంటి ఏ ఇష్యూ అయినా కూడా ఎప్పుడైతే మనము డ్రీమ్లో అడిగితే పాములని స్కిన్ అంటే బ్రతికి ఉండగానే వాటిని స్కిన్ తీసి అమ్మినట్టుగా చూపించారు. అందుకని ఇప్పుడు మనం అక్కడ స్కిన్కి ఇష్యూ ఏంటి? వాళ్ళ స్కిన్ లేకుండా చేసాం కదా, అది తెల్లగా అయిపోయింది పీకినప్పుడు. అది ఎంతో మంటను అనుభవించింది. ఇప్పుడు మనకు అదే వస్తుంది. ఇప్పుడు చనిపోయిన పాములన్నీ స్కిన్ తీసి అమ్ముతేనేమో విటలిగో చూసాం, బ్రతికుండగా తీసి చేస్తేనేమో ఈ సొరైసిస్, రోజేషియా ఇవి చూసాం. ఎందుకంటే వాటికి విపరీతమైన మంట ఉంటుంది, ఇచ్చింగ్ ఉంటుంది, బాధ ఉంటుంది. ఎందుకు? పాములకి మనము బాధ కల్పించి స్కిన్ తీసాం కాబట్టి. బాధ లేకుండా స్కిన్ తీసింది, విటలిగో వచ్చింది. అంటే స్కిన్ డిస్కలరేషన్ అయింది, కానీ అక్కడ నొప్పి ఉండదు.
చూడ్డానికి బాగోరు వాళ్ళు. సో ఇది ఎగ్జాక్ట్లీ మనకు మ్యాచ్ అవుతుంది. మన డ్రీమ్స్లో మనకు కనిపించేది ఇప్పుడు మనము అనుభవించేది మ్యాచ్ అవుతుంది. సో ఆటోమేటిక్గా మన డ్రీమ్లో కనిపించేది నిజమని నమ్మాల్సిందే, ఇంకా చాయిస్ లేదు. ఇట్లా మనము ఎవరికి ఏ బాధ ఉందో అది ఎందుకు వచ్చింది అని మనము అడుగుతున్నాం అనమాట. సో మీరు ఇంటికి వెళ్ళి ఏం చేయాలి ఈరోజు నైట్ అంటే, మీ అందరికీ అది హోంవర్క్ అనమాట. మీకు ఏదైతే ఇప్పుడు సమస్య ఉందో అది ఏ సమస్య అయినా కావచ్చు, పిల్లలు రావట్లేదనో, లేకపోతే వేరే అమ్మాయిని ఇష్టపడి మీకు అగేనిస్ట్గా చేసుకుంటున్నాడు, లేకపోతే వైఫ్కి ఒంట్లో బాగాలేదు, ఏదైనా కానివ్వండి, మీకు బాధగా ఫీల్ అయ్యేది. పోనిండి మీకు అన్నీ బాగున్నాయి, హ్యాపీగా ఉన్నారు, మీకు మంచి ఇల్లు ఉంది, అన్నీ బాగున్నాయి, ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నాను కూడా అడగొచ్చు మీరు. దానికి ఒక మంచి కర్మ చూపిస్తారు వాళ్ళు. ఎందుకు నాకు ఇంత మంచి ఇల్లు ఉంది అన్న ఒక మంచి కర్మ చూపిస్తారు, ఒక మంచి కర్మ ఒకప్పుడు చేసింది చూపిస్తారు. కాదు నాకు ఈ సమస్య ఉంది ఇప్పుడు, ఎందుకు నాకు ఈ సమస్య ఉంది అని అడగండి మీరు పడుకునేటప్పుడు. ఆటోమేటిక్గా మీకు డ్రీమ్లో ఆ సమస్య ఎందుకు ఉందో దానికి ఉన్న స్టోరీ చూపిస్తారు. సో ఆ స్టోరీలో ఎవరు ఏది చేసినా అది మీరు చేసినట్టే. అంటే అప్పటి జన్మలో మీరు చేసింది ఇప్పుడు మీరులాగా ఉండరు. ఎవరో ఒక అబ్బాయి ఏదో తెలియని ప్లేస్లో తెలియని ప్రదేశంలో ఏదో చేస్తున్నట్టు ఉంటుంది. ఆ తెలియని ప్రదేశంలో మనం చేసింది అక్కడ ఆ సీన్ మనమే చేసాం. ఇప్పటి మనం కాదు, అప్పటి మనం చేసాం. అప్పుడు మనము జ్ఞానం లేదు మనకి, ఎందుకంటే అప్పుడు మనం సైసాత్మలం. ఎనిమల్ నుంచి డైరెక్ట్గా వచ్చినప్పుడు మనకు జ్ఞానం ఉండదు. మనకి ఏది ఆకలైతే కొట్టి 4 తన్ని డబ్బులు తీసుకొని తింటాము, ఎందుకంటే ఎనిమల్ అదే పని చేస్తుంది కదా. సో ఎనిమల్ ఏదైతే చేస్తుందో అలాంటి ఇన్స్టింక్ట్స్తో మనం అలాంటి పనులు చేస్తాం అప్పుడు, ఎందుకంటే డైరెక్ట్గా దానిలోంచి వచ్చాం కాబట్టి. మరి చెట్టు ఏం చేస్తుంది? చెట్టు ఎంతో ఇస్తుంది కదా మనకి, ఆక్సిజనే కాదు నీడని ఇస్తుంది, కుర్చీలను ఇస్తుంది, బల్లల్ని ఇస్తుంది. మళ్ళీ చెట్టు ఇచ్చే యొక్క పదార్థము మనకి భూమితో అనుసంధానం అవ్వచ్చు. అలాగే మనము అలాంటి వాటి మీద చేసుకున్న మెడిటేషన్ బాగా పనిచేస్తుంది. సో మీరు ఇప్పుడు చెట్టుతో చేసిన బల్లల మీద పడుకున్నా కూడా అవి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి మీకు, ఎందుకంటే భూమితో అనుసంధానం ఉంటుంది. ఎప్పుడైనా మీరు భూమి పైన చెప్పులు లేకుండా నడిచినా మీలో ఉన్న వ్యాధులు తగ్గుతాయి. ఉబ్బసం కాదు, లేకపోతే శరీరంలో నీరున్నా నొప్పులున్నా రిలీజ్ అయిపోతాయి. మనం ఈ ప్లాస్టిక్ చెప్పులు వేసుకునేసరికి భూమి యొక్క తత్వం మనలోకి రావట్లేదు, భూమి శక్తి మనలోకి రావట్లేదు. సో అప్పట్లో ఋషులు చూడండి, కట్టె చెప్పులు వేసుకుంటే, లేకపోతే వేసుకునేవాళ్ళు కాదు, చెప్పులు లేకుండానే నడిచేవాళ్ళు. ఎందుకు? భూమి యొక్క శక్తి వాళ్ళలోకి వస్తుంది కాబట్టి. ఒక పాముని మనం స్కిన్ తీసాము, మరి ఏం చేయాలి ఇప్పుడు? పాములను రక్షించాలి. నేను ఎలా వెళ్ళి పాములను రక్షిస్తా మేడం అంటారు కదా. సో ఎవరైతే పాములు పట్టే వాళ్ళు ఉంటారో వాళ్ళకి మనం డొనేషన్ లాగా చందాలు ఇవ్వాలి. నువ్వు పాములు పట్టునైనా ఎక్కువ పట్టు. వాళ్ళు పట్టి ఏం చేస్తారంటే గవర్నమెంట్తో ఒక వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు ఫస్ట్ కేజెస్లో. తర్వాత గవర్నమెంట్ చెప్తుంది ఈ ఏరియాలో వదిలిపెట్టండి అంటే తీసుకెళ్ళి ఆ ఏరియాలో వదిలిపెడతారు. సో వీటి వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనకి ఎక్కడన్నా పాము కనబడితే భయానికి చంపేస్తాం కదా, అలా కాకుండా వీళ్ళని పిలిస్తే వాళ్ళు వచ్చి పట్టి అడవిలో వేసేస్తారు. సో వాటికి నయం, మనకి నయం. ఎందుకంటే ఈ భూమి మనకి ప్రకృతి ఉంది అందరం కలిసి నివసించడానికి, ఒకరినొకరం చంపుకోవడానికి కాదు. అది మీకు అందరికీ తెలుసు కదా. సో అలాగే మనము కొన్ని కర్మలు ఆవులను బాగా చూసుకోలేకపోవడము, ఆవులను చంపడము, ఇలాంటివి కూడా ప్రకృతిని నాశనం చేస్తే డెఫినెట్లీ అది మనకి కర్మగా మారుతుంది. అది ఏదైనా కానివ్వండి, బలి ఇవ్వడం కూడా అది కరెక్ట్ కాదు. ఒక జంతువుని చంపి నా ఫ్యామిలీ బాగుంటుంది, నాకు వచ్చిన కష్టం బలి వల్ల పోతుంది అన్నది అది కంప్లీట్లీ రాంగ్. అది మనకి డ్రీమ్స్లో చూపిస్తున్నారు. ఒక అమ్మాయికి 2 పిల్లలు మాటలు చెవులు వినబడకుండా పుట్టినారనమాట. అప్పుడు మన దగ్గరకు వస్తే నేను డ్రీమ్ అడగమన్నా. అడిగితే అమ్మాయి దగ్గరుండి బలులు చేపిస్తోంది, జంతు బలులు. సో ఎప్పుడైతే ఆమె డ్రీమ్లో ఒక అబ్బాయిగా ఉన్నాడు, అది ఇలా మేకను నరకగానే ఆమె మీదంతా బ్లడ్ పడింది. అంటే ఆమె దగ్గరుండి చేపిస్తుంది. అంటే అందులో డ్రీమ్లో ఏం చూపించారంటే నువ్వు మాటలు రాని జంతువులని చంపినందుకు ఇప్పుడు నీ పిల్లలకు అది లేకుండా అయిందనమాట. అంటే వీళ్ళకి మాట్లాడకుండా అయ్యారు. కాకపోతే మనకు 20% వస్తుంది. ఆమె 100 కొద్ది జంతువులను దగ్గరుండి చంపిస్తే ఇప్పుడు వచ్చింది ఆమెకి
20%. సో అందుకని మీకు ఏదైనా కూడా మనం ఏది చేస్తే అది వస్తుంది, కాకపోతే మనకి 20% వస్తుంది. మరి మంచి కర్మ ఎంత వస్తుంది మనం చేసింది? ఒక మంచి కర్మ మీకు 100% నుంచి 300% వరకు వస్తుంది ఎప్పుడైతే మీరు ధర్మంలో ఉంటారో. మీరు 10 మందికి సహాయం చేస్తూ ఉంటే ఒక మంచి కర్మ మీకు ఎక్కువ శాతం వస్తుంది. అదే మీరు ధర్మంలో ఉంటే చెడు కర్మ మీకు అటాక్ చేయలేదు, రాలేదు అసలు మీ దగ్గరికి. అప్పుడు ఏం చేస్తుంది ఆ చెడు కర్మ రావడానికి? ఎందుకంటే ఇప్పుడు మీరు డిజైన్ చేసుకున్నారు ఏదో నేర్చుకోవడానికి, అప్పుడు మిమ్మల్ని ధర్మంలోంచి బయటికి తీసి అటాక్ చేస్తుంది. ఎలా తీయగలుగుతుంది మిమ్మల్ని ధర్మంలోంచి బయటికి అంటే మీకు ఏదో ఒక టెంప్టేషన్ ఇస్తుంది. ఇది చేస్తే నీకు ఇంత డబ్బు వస్తుంది, పిల్లలకు బాగుంటుంది, మీ అబ్బాయి బాగుంటాడు, ఇట్లాంటివి ఏదో ఇల్యూజన్ వస్తుంది. దానికి అట్రాక్షన్ అయ్యారనుకోండి మీరు, ఆ మనీకో ఆ పనికో, అరే పోన్లే మనవడు ఇష్టపడతాడు, ఇక్కడ ఈ బొమ్మ తీసి అటిద్దాము, ఇలాంటి ఏవి మీరు అట్రాక్ట్ అయినా మీకు ఆ నెగిటివ్ కర్మ వచ్చి కొట్టగలుగుతుంది. మీరు కంప్లీట్ ధర్మంలో ఉంటే అసలు మీకు కృష్ణుడు అంటాడు మహాభారత యుద్ధంలో, అర్జునుడు ఎవరినో చంపబోతుంటే ఆయన ధర్మంలో ఉన్నాడు, నువ్వు ఆయన చంపలేమంటాడు. ఆయనకు ఒక అధర్మ పని చేసేటట్టు చేసి అప్పుడు చంపగలుగుతారు. ఇది మనకు కూడా ఇప్పుడు కూడా అది వర్తిస్తుంది. అందుకని మనం ఎప్పుడైతే మనం ఒకటి 4P అని ఒకటి చేసామన్నమాట, మనము ఈ అధర్మాలు వచ్చినప్పుడు, అంటే ఒక హెల్త్ బాగాలేనప్పుడు ఏదైనా, అవన్నీ మన అధర్మాలే కదా. ఒక హెల్త్ బాగాలేకపోవడము, క్యాన్సర్ రావడము, లేకపోతే బ్లడ్ ప్రెషర్ రావడం, షుగర్ రావడము. కొందరికి ఏమి చూసామంటే పిల్లల్ని హైర్ చేసుకుని వాళ్ళు ఇలానే పని వాళ్ళని హైర్ చేసుకుని వాళ్ళకి ఫుడ్ పెట్టకపోవడం, వాళ్ళకి సరిగ్గా నీళ్ళు ఇవ్వకపోవడము. అందులో 4P అంటే పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్త, ప్రక్రియ అని అర్థం. ప్రక్రియ అంటే ఈ చేసే పద్ధతిని. ఫస్ట్ ఏంటి మనం ఏమంటున్నాం? ఫస్ట్ అంటున్నాము మనము పశ్చాత్తాపం అంటే నేను ఇంకెప్పుడు ఇలాంటి పనులు చెయ్యను కదా, నేనే చేశానని ఒప్పుకోవడం, అది ఫస్ట్ స్టెప్. తర్వాత పరివర్తన అంటే నేను ఎప్పుడు చెయ్యను ఇలాంటివి, వీటి జోలికి వెళ్ళను, నేను ప్రామిస్ చేస్తున్నా నేను ఇలాంటి పనులు ఎప్పుడు చేయను. తర్వాత ప్రాయశ్చిత్తం ఏంటంటే ఇప్పుడు మనము చెట్లు కొట్టేసాం కాబట్టి ఏం చేస్తున్నాము, చెట్లకు సారీ చెప్పి చెట్లను పెడుతున్నాం, కొత్త చెట్లని. అదేంటి, అది ప్రాయశ్చిత్తం అంటారు. ఎప్పుడైతే మనం ఒక ప్రాబ్లమ్ని చేసామో అలాంటి వాళ్ళకే మళ్ళీ వెళ్ళి హెల్ప్ చేయడం ప్రాయశ్చిత్తం. సో మనం మళ్ళీ కొత్త చెట్లు పెట్టడము, పాములకి రక్షించడము, ఆవులను రక్షించడము, లేకపోతే ఒకటి కిడ్నాపింగ్స్ చూపిస్తే వేరే పిల్లల్ని హెల్ప్ చేయడము, ఇలాంటివి మనము దానికి కావాల్సింది మనం హెల్ప్ చేయాలి. అప్పుడేమవుతుంది, మన కర్మ రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయినప్పుడు ఇక్కడ విటలిగో ఏమవుతుంది, రిలీజ్ అయిపోతుంది, పోతుంది అది. అట్లాగే సొరైసిస్ ఏదున్నా పోతుంది. ఇప్పుడు కొన్ని వ్యాధులకి మెడిసిన్ లేదంటున్నారు, కానీ మన దాంట్లో ఆ మెడిసిన్ లేని వ్యాధులు కూడా పోతున్నాయి, ఇలా పోతున్నాయి. ఇంకా మనకి రిట్రీట్స్ అని చేస్తాం మనం. ఈ రిట్రీట్స్ 3 days 2 days 1 day చేస్తాం. 3 day రిట్రీట్స్లో ఎలాంటి వ్యాధులైనా, అంటే క్యాన్సర్ లాంటి వ్యాధులు కూడా మనం రిజల్ట్ చూస్తున్నాం. ఎందుకంటే అక్కడ అశ్విని దేవతల్ని పిలుచుకుని మనము హీలింగ్ చేసుకుంటాం. మరి ఇది ఎంతవరకు నిజము అంటే, మన మహాభారత యుద్ధంలో పాండవులు కౌరవులు మీ అందరికి తెలుసు కదా, ఇద్దరు ఉండేవాళ్ళు. కౌరవులకి అక్షిని సేన ఉండింది, నారాయణి సేన ఉండింది. ఎవరు? కృష్ణుడు తయారు చేసిన సేన. మరి కృష్ణుడు తయారు చేసిన సేన వాళ్ళు ఎంత పవర్ఫుల్ ఉంటారు. మన పాండవులకు పాపం చాలా కొద్ది మందే ఉన్నారు, వాళ్ళంతా పవర్ఫుల్ కాదు. వీళ్ళు ఎన్ని రోజుల్లో చిత్తు చేస్తారు వీళ్ళని, చాలా ఈజీ. ఒక్క సేనలో చూసే మన కౌరవులు అనుకున్నారట వీళ్ళు ఎంతసేపు ఓడించడం అని. అంత చూడడానికైతే అస్సలు అప్పుడు సమతుల్యంలో ఏది లేదు వాళ్ళకి, పాండవులకి. కాకపోతే కృష్ణుడు ఉన్నాడు, అది మనకు తెలుసు. సో ఇక్కడ ఏమైంది, ప్రతిరోజు వాళ్ళ కాళ్ళు చేతులు విరగ్గొట్టినప్పుడు ఈ నారాయణి సేన పాండవుల సేనని, వీళ్ళకి మన పాండవులలో చివరి 2 పుత్రులు ఉన్నారు కదా, నకుల సహదేవులు, వాళ్ళిద్దరూ ఈ అశ్విని దేవతల అంశాలు. మీ అందరికి తెలుసు కదా, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. ఈ అశ్విని దేవతలు ఎవరు తెలుసా? మన
దేవతలకు వాళ్ళిద్దరూ అసలు అందరికీ, దేవతలే కాదు ఎవరికైనా ఆరోగ్యాన్ని కుదిర్చపరిచే వాళ్ళు సర్జరీస్ చేసేవాళ్ళు, వాళ్ళు డాక్టర్స్ అన్నమాట. దేవతలు అంటే డాక్టర్స్ దేవతలు ఉంటే మనకి ఏం చేయగలుగుతారు చెప్పండి నాకు. ఆ దేవతల అంశ వీళ్ళిద్దరు. అయితే వాళ్ళిద్దరు ఏం చేసేవాళ్ళు, ఆ రాత్రి వాళ్ళ కాళ్ళు ఇరిగిన వాళ్ళు మళ్ళీ కాళ్ళు పెట్టేసేవాళ్ళు, చేతులు ఇరిగిన చేతులు పెట్టేసేవాళ్ళు, ఏ సర్జరీ అవసరం ఉంటే అది చేసేసి మళ్ళీ పొద్దున వాళ్ళంతా ఒక 10-20 మినిట్స్లో, ఒక్కొక్కరికి 5 మినిట్స్లో, 2 మినిట్స్, 1 మినిట్లో క్లియర్ మళ్ళీ చేసేవాళ్ళు, అతికి పెట్టేవాళ్ళు, అన్నీ పెట్టి మళ్ళీ యుద్ధంలో తీసుకొచ్చి పెట్టేవాళ్ళు. సో ఇలా చెయ్యడం వల్ల వాళ్ళు పాండవులు చివరి వరకు సైన్యంతో ఉన్నారు. అలాగే ఈ నకుల సహదేవులు ఎనిమల్స్ని అంటే హార్సెస్ని, క్యామల్స్ని, ఇలా ప్రతి ఒక్క ఎనిమల్స్ని వాళ్ళు హీల్ చేయగలుగుతారు. ఈవెన్ ఏనుగులని, అక్కడ ఉండేది హార్సెస్, ఎనిమల్స్, ఏనుగులు మన యుద్ధంలో ఉండేది. ఆ రెండింటిని మళ్ళీ కరెక్ట్ చేసి పెట్టేసేవాళ్ళు. అవి ఏవేవైతే చనిపోవడానికి ఉన్నాయో వాటన్నిటిని మళ్ళీ బ్యాక్ తెచ్చి పెట్టేసేవాళ్ళు. వాటిలో కొంచెం ప్రాణం ఉంటే చాలు. సో అక్కడ చూడడానికైతేనేమో నాట్ పాసిబుల్, కానీ ఈ శక్తులతోని వాళ్ళన్నీ మళ్ళీ బ్యాక్ తెచ్చుకున్నారు. వాళ్ళు ఉంది భూమి మీదే, మనకి హెల్ప్ చేయడానికే ఉన్నారు. మరి మనకి ఎప్పుడు ఎందుకు హెల్ప్ దొరకట్లేదు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన థాట్, మన నమ్మకం. మన నమ్మకం గనక, మనకే నమ్మకం లేదు, పిలిచి అడగకపోతే వాళ్ళు మనకు మ్యాచ్ ఎవ్వరు చేయలేరు పని. మనకు నమ్మకం ఉంది, మ్యాచ్ అయ్యారు. ఎప్పుడు మ్యాచ్ అవుతారంటే, మనం ఎక్కువ మంది ఒక దగ్గర కూర్చున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ఈ అశ్విని దేవతలు మనకు మ్యాచ్ అవుతారు, వచ్చి మనకి ఏది అడిగితే అది చేయగలుగుతారు. అయితే మన మనస్థితి ఎలా ఉండాలంటే, నమ్మకం నెంబర్ 1, నెంబర్ 2 మనము పూర్తి విశ్వాసంతో వాళ్ళని పిలిచి అడగాలి చెయ్యమని. వాళ్ళు వచ్చి మీకు ఏదంటే అది, మీకు హెడేక్ ఉంది, హెడేక్ ఏం చూపించారు మాకంటే, పాములను తల మీద కొట్టి చంపడము, వేరే వాళ్ళని తల మీద కొట్టి చంపడం, ఇలాంటివి చూపించారనమాట. సో అది హెడేక్ అని చూపించారు. అయితే ఎప్పుడైతే మీరు సారీ చెప్పి రిలీజ్ చేసుకుంటారో ఆటోమేటిక్గా మీకు రిలీజ్ అయిపోతుంది. కానీ ఆల్రెడీ ఒక మనిషి క్యాన్సర్ వచ్చి లోపల చాలా బీభత్సమైన చేంజెస్ అవుతాయి కదా. క్యాన్సర్ రావడం అంటే అక్కడంతా కొరికి ఉంటుంది ఆ నెగిటివ్ సెల్స్ అన్నీ. సో మళ్ళీ వాటిని బ్యాక్ ఎలా తెచ్చుకోవాలి, రిపేర్, ఈ రిట్రీట్స్లో మనం వాళ్ళకి పాసిబుల్ అవుతుంది చాలా బాగా. మనకైతే బ్రెయిన్ ట్యూమర్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు వచ్చి ఆ బ్రెయిన్ని, ఆ ట్యూమర్ని తీసేసి వాళ్ళకి చూపించారు కూడా, అంటే ధ్యానంలో వాళ్ళకి చూపించారు, ఇంతది తీసేసాము. అలాగే స్టోన్స్, కిడ్నీ స్టోన్స్, అసలు మీరు ఏ రోగంకైనా ఉంది, మోకాళ్ళ నొప్పులకైతే ఎంతోమంది కూర్చున్న దగ్గర సర్జరీలు అయ్యాయి, ఈవెన్ ఆన్లైన్లో కూడా మాకెన్నో ఉన్నాయి. అట్లాగే బ్యాక్ పెయిన్, లోవర్ బ్యాక్ పెయిన్, లేకపోతే ఒకరికైతే మనకు రీసెంట్గా ఇట్లాగే యూకేలో ఉంది అమ్మాయి, బ్రెయిన్ సర్జరీ కావాలి నీకు, బ్రెయిన్లో ట్యూమర్ ఉందని చెప్పారు డాక్టర్లు. ఇంత 3-4 వారాల కింద ఇది జరిగింది. అయితే మన అందరం కూర్చుని ఆ అమ్మాయి కోసం మెడిటేషన్ చేసి ఆ అమ్మాయికి కొన్ని చూపించారనమాట డ్రీమ్స్లో, వాళ్ళు హీల్ చేసినట్టు, బ్రెయిన్లో ఉన్న ట్యూమర్ని హీల్ చేసినట్టు, అదంతా డ్రీమ్లో చూపించారు. అట్లాగే కృష్ణుడు ఆ అమ్మాయితో ఉన్నట్టు, ఆ అమ్మాయి హరే రామ హరే కృష్ణ భక్తురాలు, బాగా కృష్ణుడు అంటే చాలా ఇష్టం. సో ఆ కృష్ణుడే స్వయంగా, కృష్ణుని ఫాలోవర్స్ అంటే గోపికలు వచ్చి ఆమెను హీల్ చేశారనమాట. అది ఆమెకు డ్రీమ్లో కనిపించింది. అయితే నన్ను అడిగితే నేను చెప్పాను మీకు, అంటే ఆవిడ 4P చేస్తోంది, సారీ అడుగుతుంది, అన్నీ అడుగుతుంది. అయితే నేను చెప్పాను మీకు ఇంకా హీల్ అయిపోతుందమ్మా, మీకు మళ్ళీ వెళ్తే మటుకు కనిపించదు, ఉండదు ఆ ట్యూమర్ అని. సర్జరీ నెక్స్ట్ వీక్ చేస్తా అన్నారు. సర్జరీ మటుకు మీరు మళ్ళీ టెస్ట్ చేసే వరకు చేయించుకోకండి అని చెప్పాను. అయితే ఆవిడకి అంతకుముందు ఏమేమి సిమ్టమ్స్ ఉన్నాయో అవన్నీ పోయినాయి. ఏ సిమ్టమ్స్, ఇప్పుడు కళ్ళు తిరగడాలు ఇవేవి లేవు, మోకాలు నొప్పులు, బ్యాక్ పెయిన్ ఏదో ఉండినాయి ఒక 4-5, అవేవి లేవు ఇప్పుడు. మరి అవేవి లేవని మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేస్తే బ్లడ్ టెస్ట్లో కూడా బాగొచ్చాయి. అరే మళ్ళీ బాగొచ్చాయని మళ్ళీ రమ్మన్నారు ఆమెని. అట్లా 3 వారాలు రమ్మని లాస్ట్కి నిన్న టెస్ట్లో ఏ బ్రెయిన్ ట్యూమర్ లేదు ఆమెకి. చూడండి ఇది ఎంత అసలు
అసలు దిస్ ఈజ్ అన్ ఇంపాసిబుల్ థింగ్ అకార్డింగ్ టు మెడికల్ దాని ప్రకారం. బట్ మనకి దీంట్లో మనకి ఎన్నో అద్భుతాలు చూసాం. ఇంత అద్భుతంగా ఉన్న ఈ ప్రక్రియ చాలా ఈజీ చేసుకోవడం. 4P అనే ప్రక్రియ 30 నిమిషాలు మీకు మనము రోజుకు 5-6 సార్లు అది వస్తుంది. ఆ 4Pలో మనం సారీ చెప్తున్నాం, ఉన్న వాటికి థ్యాంక్ యూ చెప్తున్నాం, మనం ఒకప్పుడు చేసిన దానికి సారీ చెప్తున్నాం. డ్రీమ్ కనుక వస్తే ఆ డ్రీమ్ని ఫీల్ అయ్యి రివర్స్ చేస్తున్నాం. అంటే ఆ పాములను చంపేది ఉంటే చంపకుండా ఆపి నన్ను క్షమించు అని అడిగి ఇంకెప్పుడు ఇలాంటి జరగవు అని చెప్పి ప్రకృతిని నేను కాపాడతా, నాశనం చెయ్య అని చెప్పి మనం సారీ చెప్తూ మనము ఎవ్రీడే ఉన్న వాటికి థ్యాంక్ యూ చెప్తూ సారీ చెప్తూ రోజు అలా చేసుకోవడం వల్ల ఏమవుతుంది ఆటోమేటిక్. అయితే నెక్స్ట్ రిట్రీట్ మనకి ఈ వీకెండ్ వైజాగ్లో ఉంది 23rd 24th. సరే మనకు ఫ్లై అవ్వాలి, అంత దూరం వెళ్ళాలి కదా. మనకి ఇక్కడే హైదరాబాద్లో ఈ మంత్ ఎండింగ్కి ఉంది 29, 30, 31 3 days. ఆ 3 daysలో మనకి ఇప్పుడు ఎన్నో నెగిటివ్ శక్తులు కూడా ఉంటాయి. మీ అందరికీ తెలిసిందే అది. ఇవాళ రేపు చాలా చేస్తున్నారు వశీకరణం అని, ఇంకో ఓపెన్గా యూట్యూబ్లో చెప్తున్నారు మేము వశీకరణాలు చేయబడును, ఇక్కడ నేర్పియబడును అంటూ. అది వశీకరణం అన్నది అసలు చాలా తప్పు పని చేయడం. అలాంటి వాళ్ళు భూమి మీద అసలు మనం ఉండకూడదు. ఆ వశీకరణము, బ్లాక్ మ్యాజిక్, అలాగే దృష్టి అంటే చెడు దృష్టి అంటాం చూడండి, దిష్టి దృష్టి అవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా ఎట్లా మనం రిలీజ్ చేసుకోవాలి రెగ్యులర్గా, వాటి నుంచి కూడా మనం ఎలా కాపాడుకోవాలి. మనము మన శరీరాన్ని, మన బుద్ధిని, మన మనసుని ఎప్పుడు కాపాడుకుంటూనే ఉండాలి. నెగిటివ్ మాట్లాడే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. అలాంటి పరిసరాలకే మన పిల్లల్ని కూడా వెళ్ళనియద్దు. ఎందుకంటే అది మనకి ఆటోమేటిక్గా ఎఫెక్ట్ అవుతుంది. వేరే వాళ్ళు మన మీద నెగిటివ్ మాట్లాడినా, వేరే వాళ్ళ మీద నెగిటివ్ మాట్లాడినా, మనం వాళ్ళతో కలిసి కూర్చున్నా కూడా ఆ యొక్క కర్మ ఫలితం మనకు ఉంటుంది. అందుకే మీరు అనుకుంటారేమో, అరే నేను ఇది చేయట్లేదు కదా, నాకేం సంబంధం, నేను ఊరికే వెళ్తూ ఉన్నా, వీళ్ళు చేస్తున్నారు అంటాం కదా. అది మనం వాళ్ళతో కూర్చొని అది తప్పు అని చెప్పట్లేదు కదా. మనము తప్పు అని చెప్పక వాళ్ళతో పాటు కూర్చుంటే అది ఎంకరేజ్ చేసినట్టే కదా. ఇప్పుడు మీరు ఇంతమంది వచ్చారు, ఇది సత్సంగము, మంచి మాట్లాడుకుంటున్నాం. అదే మీరు మంచి మాట్లాడుకుంటే మీకు మంచి వస్తుంది కదా. మరి అలాగే చెడు మాట్లాడేటప్పుడు కూర్చుంటే చెడు రాదా? దాని ప్రభావం ఎందుకు రాదు? వస్తుంది. ఇది పాజిటివ్ ఎట్లా వస్తుందో ప్రభావం, అది చెడు ప్రభావం వస్తుంది. సో వాటన్నిటిని ఎట్లా మనం కాపాడుకోవాలి, ఎలా వెళ్ళకుండా ఉండాలి. అలాగే పిల్లలు ఇవాళ రేపు డ్రగ్స్, డ్రింకింగ్ అని, ఇవన్నీ కూడా స్మోకింగ్ అని నార్మల్ అయిపోయింది. అది వాటి నుంచి మనము పెంచే విధానాన్ని ఎలా మార్చుకోవాలి, ఇప్పుడున్న AI యుగానికి ఎలా పెంచాలి పిల్లల్ని, ఇవన్నీ దాంట్లో మనం నేర్పిస్తాం. సరే నా పిల్లలు పెద్దగారు, పెళ్ళిళ్ళు అయిపోయి, నాకెందుకు పిల్లల గోల అంటే, ఇప్పుడు మనము అందరికీ సహాయంగా ఉండాలి అనుకుంటున్నప్పుడు మన ఇంటి పక్కనున్న పిల్లలకు కూడా హెల్ప్ చేయొచ్చు కదా. మన మనవరాళ్ళకి హెల్ప్ చేయొచ్చు కదా. జ్ఞానం అన్నది ఇంకో జన్మకైనా ఉపయోగపడుతుంది కదా. జ్ఞానం అన్నది ఏ ఏజ్ ఎప్పుడు ఏం నేర్చుకోవాలన్నది అవసరం లేదు. మంచి అన్నది ఏజ్లోనైనా నేర్చుకోవచ్చు. చిన్నప్పటి నుంచి మొదలు పెడితే ఈ శరీరం ఉన్నంత వరకు నేర్చుకోవడానికే మనం పుట్టింది కదా. మళ్ళీ వాళ్ళు ఫుడ్ అడుగుతారు, నీళ్ళు కావాలంటారు. భౌతికంగా మన దేహంతో చేసే పనులు వాళ్ళు చేస్తూ కనబడతారు మీకు. మాకు ఎలా కనబడతారంటే, ఇప్పుడు మా అమ్మమ్మ కనబడింది మేడం, ఆవిడ బాగా వంటలు చేసి అందరికీ పెట్టేది, ఇప్పుడు కూడా అదే పని చేస్తుంది అంటారు. వాళ్ళకి చనిపోయినామనే తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు కూడా అవే పనులు చేస్తుంటారు, అందరికీ వంటలు చేసి పెడుతున్నట్టు ఫీల్ అవుతారు అంతే. వాళ్ళకి తెలియదు వాళ్ళు నిజంగా చేయట్లేదని. ఆ ఫీలింగే ఆత్మగా ఏది ఫీల్ అవుతే అది చేస్తారనమాట. ఇప్పుడు అదే పని చేస్తుంది ఇంకా. సో ఆవిడ్ని వెళ్ళిపోమన్నా మనం కూర్చొని ఆమెకి అవగాహన తేవాలి. అమ్మా నువ్వు చనిపోయావు తల్లి, నువ్వు ఆత్మగా ఉన్నవి ఇక్కడ, మా అందరికీ నెగిటివ్ అవుతుంది నువ్వు ఇక్కడ ఉంటే, వెళ్ళిపోని ఆత్మతలానికి అని చెప్పి పంపించేసేయాలి. ఎందుకంటే మనకు మరణానంతర జీవితం గురించి ఎవ్వరూ నేర్పియ్యరు. మనకు చనిపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చనిపోయామని తెలీదు, చనిపోయాక ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, మనం వెళ్ళాలి అని కూడా తెలీదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడే ఉంటే నా పిల్లలకి హెల్ప్ చేయొచ్చు, అరే నా ఆస్తి నేను ఏమేమి సంపాదించానో పిల్లలకు తెలీదు, ఇక్కడ భూమి ఉంది, అక్కడ ఆస్తి ఉంది, ఇక్కడ వీళ్ళకు అప్పు ఇచ్చాను, మరి నేను వెళ్ళిపోతే ఇవన్నీ ఎవరు కలెక్ట్ చేస్తారు, నేనుండి పిల్లలకు చెప్పి కలెక్ట్ చేయిస్తా అని ఎంతమంది భూమి మీద ఉంటారు తెలుసా మీకు? చాలామంది తండ్రులు ఉంటారు అలా.
కంపల్సరీ వెళ్ళిపోవాలి. వాళ్ళు కనుక ఇక్కడ ఉంటే మనకి ఎవ్వరు ఒకరిద్దరున్నా, స్పెషల్లీ వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు 100% ఇక్కడే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇంకక్కడ ఓపెన్ అవ్వదు, వాళ్ళ ఆత్మతలము తీసుకెళ్ళడానికి అక్కడ వాళ్ళది ఓపెన్ అవ్వదు కాబట్టి వాళ్ళు వెళ్ళలేరు, అక్కడ పర్మిషన్ ఉండదు. ఎందుకంటే ఈయనకి 80 ఏళ్ళు బతికేది ఉందనుకోండి, 30 ఏళ్ళకు ఆత్మహత్య చేసుకుంటే 80 ఏళ్ళ వరకు ఇక్కడ ఉండాల్సిందే అతను. 80 ఏళ్ళకు కూడా నెగిటివ్ ఎనర్జీ లాగా తయారవుతుంది ఆత్మ ఇక్కడ భూమిపైన ఉంటే. అప్పుడు కూడా అది వెళ్ళడానికి వీలవ్వదు. ఒక ఆత్మ ఎప్పుడు వెళ్ళగలుగుతుంది అంటే వాళ్ళు కూర్చొని ధ్యాన స్థితిలో కూర్చొని మనం ప్రేమను పంపించి, మనము మాస్టర్స్ని పిలిచి నువ్వు తీసుకెళ్ళు వీళ్ళే ఆత్మతలానికి సంబంధించిన వాళ్ళు అని మనము రిక్వెస్ట్ చేస్తే అప్పుడు ఆత్మ వెళ్ళగలుగుతుంది వాళ్ళ ఆత్మ ప్లేస్కి. సో ఇలా పంపించడం అన్నది మోస్ట్ 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 ఇంపార్టెంట్ మీరు అందరూ కూడా. సో మనము ఈ రిట్రీట్స్కి వస్తే మనం పంపించడమే కాదు, మన ఇంట్లో ఉన్నా బయట ఉన్నా మన పూర్వీకులు కూడా వాళ్ళు ఇక్కడ ఉండి పాపం బాధలు పడుతూ ఉంటారు. ఎందుకంటే మళ్ళీ జన్మ తీసుకోలేరు, ఇక్కడ నెగిటివ్ అవుతుంటారు, మనకి ఫ్యామిలీలో ఎఫెక్ట్ అవుతుంది. సో మనం కంపల్సరీ పంపించాలి. అట్లాగే పిల్లల్ని ఎలా పెంచాలి? ఇప్పుడున్న పిల్లలు చాలా ఏఐ యుగం పిల్లలు, వాళ్ళు చాలా ఫాస్ట్గా ఉన్నారు, మనకంటే 5 అంతలు ఎక్కువ తెలివి, 5 అంతలు ఎక్కువ ఫాస్ట్ ఉన్నారు. సో వాళ్ళకి ఎలాంటి మాటలతో పెంచాలి, ఎలాంటి మాటలతో మనం కన్విన్స్ చేయాలి? ఏదన్నా ఒకటి కొనుక్కోవద్దన్నా లేకపోతే ఇది కరెక్ట్ కాదు అని నీకు చెప్పిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఏడ్చి సాధించి వాళ్ళు మీతో కొనిపించేటట్టు చేస్తున్నారు. అలా కాకుండా వాళ్ళ నోట్లోంచి అమ్మా ఇది నాకు మంచిది కాదు కొనొద్దు అని మీకు పిల్లలే మీకు చెప్పే విధంగా మీరు మాట్లాడవచ్చు, మీరు అలాంటి మాటలు వ్యక్తం చేయొచ్చు. అది మన బుక్లో ఉంది. ఇది మన వేటు మోక్షది మన పిల్లల పెంపకం అన్న పుస్తకం ఉంది, మనం రాసాం అది. ఆ పుస్తకంలో మీకు చాలా క్లారిటీగా రాసింది దాన్ని పిల్లల్ని ఎలా మనం కన్విన్స్ చేయొచ్చు అని. అలాగే మీరు 3 డే రిట్రీట్స్లో కూడా ప్రతి ఒక్కటి టీచ్ చేస్తాం డీటెయిల్డ్గా. ఎవ్రీడే ఆఫ్టర్నూన్ మెడిటేషన్ ఉంటుంది మీకు అక్కడ. అట్లాగే పంచభూతాల ఎనర్జీ తీసుకుంటాం, అంటే చెట్లను హగ్ చేసుకోవడం. ఒక చెట్టును హగ్ చేసుకుంటే మనకి ఎట్లా ఆక్సిజన్ ఇచ్చి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుందో మనలో ఉన్న నెగిటివ్ని, అంటే ఇప్పుడు మీకు బ్యాడ్ అయి ఉంది లేకపోతే మీకు ఒక నెగిటివ్ ఉంది, శక్తి మీకు ఎక్కువ లేదు, ఏంటో అమ్మా నాకు అసలు ఏ పని చేయబుద్ధి కావట్లేదు అంటే మీలో ఎనర్జీ డిప్లీట్ అయ్యి ఉంది, అంటే మీలో నెగిటివ్ అన్నది మీకు అటాక్ అయ్యి పాజిటివ్ అన్నది రిలీజ్ లేదన్నమాట, శక్తి లేదు. అప్పుడు చెట్లని అలుముకున్నప్పుడు మీకు ఆ శక్తి వచ్చేస్తుంది. ఎందుకు? చెట్టు ఎట్లాగో మీకు కార్బోహైడ్రేట్ తీసుకొని ఆక్సిజన్ ఇస్తుందో అట్లాగే మీలో ఉన్న నెగిటివ్ని తీసేసుకొని పాజిటివ్ ఇస్తుంది. దాన్ని ఒక 5 నిమిషాలు మంచి హగ్ చేసుకోండి. ఎనీ చెట్టును హగ్ చేసుకోవచ్చు. కొంచెం పెద్దది, కొద్ది పెద్ద బార్క్ ఉంటే బెటర్. ఎంత పెద్ద కింద బార్క్ ఎంత పెద్దగా ఉంటే, ఎంత ఏజ్డ్ వృక్షం అయితే అంత బెటర్ మీకు. అది చాలా ఫాస్ట్గా రిలీజ్ చేయగలుగుతుంది అట్లాంటి చెట్టు. చిన్న చెట్లు అయితే మీరు మాట్లాడాలి వాటితో. తులసి చెట్లు ఇవైతే వాటితో ముచ్చట పెడితే ఆటోమేటిక్గా మీకు ఎనర్జీస్ని ఇస్తుంది. వాటితో ఏదైనా మాట్లాడవచ్చు, పాజిటివ్గా హ్యాపీగా మాట్లాడి మీకు ఏం కావాలో తులసి చెట్టుకి చెప్తే కూడా మీకు అది మీకు 3 డేస్లో అది మీకు వచ్చేస్తుంది ఇంటికి. అంత పవర్ఫుల్ ఉంటుంది ఆ తులసి చెట్టుకి. అలాగే మనము చిన్న చిన్న టిప్స్తో, అంటే పంచభూతాల ఎనర్జీ అంటే గాలి ఎనర్జీ, అట్లాగే వర్షంలో వెళ్ళి తడిస్తే కూడా ఆ వర్షం నీరు అన్నది మన బాడీలో ఉన్న నెగిటివ్ అంతా రిలీజ్ చేస్తుంది. ఇంకోటి ఆవులు మనము ఆవుల్ని కనుక కళ్ళు చూసి మీరు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తే మీలో ఉన్న నెగిటివ్ అంతా ఆవు తీసేసుకోగలుగుతుంది. అందుకనే చూడండి కృష్ణుడు ఇప్పుడు ఒక వ్యక్తి పుట్టాక మన శక్తి అలాగే ఉండాలి అంటే 3 థింగ్స్. ఒకటేమో తల్లి మీ శక్తిని కాపాడగలుగుతుంది, 2 ఆవులు, 3 మ్యూజిక్ ఎనిమల్స్. ఆవులే కాకుండా ఇప్పుడు నెమళ్ళు అలాంటివి. అందుకే కృష్ణుడు చూడండి ఎప్పుడు చూసినా మీకు ఎవరితో ఉంటాడు? చిన్నపిల్లలు. ఇంకోటి 4వది, చిన్నపిల్లలు ఎప్పుడు ఆత్మస్థితిలోనే ఉంటారు. మీ ఆత్మను కూడా పిల్లలు రక్షించగలుగుతారు. మన ఆత్మను కూడా పాజిటివ్లో హ్యాపీగా ఉంచడానికి పిల్లలు చేస్తారు, అది పిల్లలు చేయగలుగుతారు. అందుకని కృష్ణుడు ఏం చేశాడు? కంసుని చంపే వరకు ఎవరితో ఉన్నాడు అతను? ఎందుకంటే అతనికి శక్తి క్షీణించరాదు. భూమిపైన ఉంటే ఏమవుతుంది? వేరే నెగిటివ్ ఫోర్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. ఎంతమంది కృష్ణుని చంపడానికి చూశారు, కానీ కృష్ణుడు ఆయన శక్తిని, అంటే దేవుడిగా భూమిపైన పుట్టాడు. సో భూమిపైన పుట్టి ఆయన శక్తిని కంటిన్యూ చేసుకోవాలంటే ఏం చేయాలి?
ఏం చేశాడు కృష్ణుడు? తల్లి ఎనర్జీ చూడండి, తల్లితో ఎన్ని స్టోరీస్ ఉన్నాయి కృష్ణుడికి. తల్లినే పట్టుకొని ఉన్నాడు ఆయన ప్రతి క్షణము. ఏ కోతి పని చేసినా తల్లితోనే చేస్తాడు, ఎందుకంటే ఆ తల్లి ఎనర్జీస్ కోసం. అలాగే ఆవులతో ఉన్నాడు. మీరు ఎప్పుడు ఏం చూస్తారు? ఆవులతో చూడరా? అలాగే ఎవరు? హంస కూడా మనకి చెడు తీసేసి పాజిటివ్ని ఇస్తుంది. నెమళ్ళు ప్లస్ మ్యూజిక్, ఎప్పుడు పిల్లనగ్రో వాయిస్తూ ఉంటాడు కృష్ణుడు కదా. అలాగే కృష్ణుడు ఇంకెవరితో ఉంటాడు? పిల్లలతో ఉంటాడు. కంసుని చంపే వరకు గోపికలు వీళ్ళందరితోనే ఉన్నాడు. ఆ గోపికలు ఎవరు? ఋషులే గోపికల్లాగా పుడతారు కృష్ణుడితో సాన్నిధ్యంలో ఉండడానికి, కృష్ణుని అనుభవించడానికి, కృష్ణుడిని ఫీల్ అవ్వడానికి. ఎనర్జీని నువ్వు ఎలా ఉంటావు, నేను ఫీల్ అవ్వాలి మేము అని అడిగితే వాళ్ళు తపస్సు చేసి అప్పుడు ఈ కృష్ణయుగంలో మీరు గోపికలుగా పుట్టండి. సో ఇప్పుడు మనం ఒక కర్మను ఎలా తీసుకోవాలనుకున్నాం, సరే మనము చెడు కర్మలన్నీ డ్రీమ్స్ చూస్తూ 4 pages రిలీజ్ చేసాం. మరి మంచి కర్మల సంగతి ఏంటి? మంచి కూడా తీసేసుకోవాలి కదా మరి మోక్షం రావాలంటే, అంతే కదా. మంచి తీసేసుకోవాలి, మోక్షం రావాలంటే ఇంకేమేం చేయాలి? అర్షద్వర్గాలు తీసేసుకోవాలి. అంటే కోపము, రాగము, ఈర్ష కదా, లోభము, వేరే వాళ్ళ మీద ఉండే ఈగో, ఇవన్నీ కూడా తీసేసుకోవాలి. ఎందుకంటే భగవంతుని అంత శక్తికి మనం మ్యాచ్ అవుతేనే మనకి మోక్షం వస్తుంది. చాలామంది నేను పొద్దున్న లేస్తే మంచి మంత్రాలలో ఉంటానమ్మా, మంచి జీవితాన్ని నేను జీవిస్తున్నా అంటారు. సరే మీరు డే అంతా మంత్రాలు చదువుతున్నారు, మరి మనకు మోక్షం వస్తుందా? ఏమో తెలీదు, వస్తుందో రాదు కదా. కానీ మీరు గనక డ్రీమ్స్లో అడిగితే, డ్రీమ్స్లో చూపిస్తారు ఇంకా మేము ఏమేమి నేర్చుకోవాలి, మీరు మోక్షానికి ఎంత దగ్గరలో ఉన్నారు, దూరంలో ఉన్నారు చూపిస్తారు అక్కడ చాలా క్లారిటీగా సినిమాలో. సో మనలో ఉన్నవన్నీ తీసేసుకోవాలి, రాగద్వేషాలు. అలాగే మంచి కర్మలు కూడా అనుభవించేసేయాలి. తీసుకుంటారో అనుభవిస్తారో అవి కూడా ఉండరాదు లెక్కలో. కర్మ అన్నది మంచైనా చెడైనా యూనివర్స్ దృష్టిలో సేమ్. మీరు చేసింది మీకు వస్తుంది అంతే, అదే లెక్క. ఇప్పుడు భగవంతుడు కూడా మీరు రోజు మంత్రాలు చదువుతుండ్రు, పూజలు చేస్తుండ్రు కాబట్టి మీకు ఒక కర్మను తీసేస్తాడా? కర్మను తీసేయగలుగుతాడా భగవంతుడు? తీస్తాడా? తీయడా? తీయలేడు. అది యూనివర్స్కి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఏంటంటే నెంబర్ 1, మీ జీవితంలోకి ఏలు కాలు పెట్టడు, ఆయనకు సంబంధం లేదు. మనము అడుగుతే హెల్ప్ చేస్తారు, అది కూడా రైట్ వేగా ధర్మ మార్గంలో ఉండి అడిగితే హెల్ప్ చేస్తారు. కర్మను మటుకు వాళ్ళు తీయలేరు, తగ్గించగలుగుతారు. సో ఒక కర్మ అన్నది కంపల్సరీ అనుభవించాలి అని ఉంది. మరి మనం డ్రీమ్లో చూసి తీసేసుకోవడం అంటున్నాం, అది నిజమా? మరి కర్మ అన్నది మీకు ఎంత అనుభవించాలి అన్నది ఏ వేదాలలో లేదు. 1% అనుభవించినా అది అనుభవించినట్టే. ఎప్పుడైతే మీరు డ్రీమ్లో చూసుకొని రిలీజ్ చేసుకుంటారో మీకు కాలు ఇరిగే బదులు కారు బెనుకుతుంది, అది కర్మ అనుభవించడమే కదా. కానీ ఎంత తగ్గింది? 6 నెలలు బెడ్లో ఉండే బదులు ఒక రోజు బెనికిందని నొప్పుతూ ఉన్నారు, అంతే కదా. సో ఈ డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట మీకు. ఒక్కొక్కసారి మనము ఒక మంచి పనులు చేస్తాం, ఒక వాలంటీర్ వర్క్ చేస్తున్నాం అనుకోండి, ఒక 1 year నుంచి చేస్తున్నాం. సడన్గా మనకి ఏదో కాలుకి పెద్ద దెబ్బ తాకింది, ఏమంటాం మనం? అరే నేను ఇంత సేవ చేస్తున్నా నాకేంది దెబ్బ తాకిందని. అంటే చచ్చటోడు బతుకుండొచ్చు మీరు, అది మనకు తెలీదు. మనం ఎంతసేపు ఈ చిన్న అయిందే పట్టుకుంటాం, అంతే కదా. సో అందుకని మనందరం కూడా మనకి ఏం వచ్చేది ఉందో తెలియదు, ఏం రావాల్సింది ఏం వచ్చిందో తెలియదు మనకి. అందుకని దాన్ని ప్రతిదీ పాజిటివ్గా చూడాలి. ప్రతిదీ కూడా నాకు ఎంతో వచ్చేది ఉంది కాబట్టి కొంచెం వచ్చింది. సో ఇలాగే ఒక అతను వాళ్ళ గురువుని కలిసి ఇంటికి వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ అయిందంట. స్కూటర్కి ఏం కాలే, ఆయనకి ఏం కాలేదు, కానీ పడ్డాడు, కొంచెం లైట్గా ఒరుసుకుపోయింది కాళ్ళకి. నన్ను అడిగాడు అనమాట, ఇలా చేసినప్పుడు అలా అయింది మీరు ఏమంటారు దానికి అంటే, నేను అన్నాను నువ్వు పైకి పోయేవాడివి కొంచెం ఒరుసుకుపోయిందేమో, ఎందుకంటే మీ గురువు రక్షించాడేమో. అది మీకు కనిపించట్లేదు, అది మీకు కనిపించదు, అది సూక్ష్మంగా ఉంటుంది. ఇక్కడ మీకు కనిపించింది ఏంది? మీకు దెబ్బ కొంచెం తాకింది, పడ్డది నెగిటివ్గా ఫీల్ అవుతున్నారు మీరు కాదా. సో అందుకని మీరు ప్రతిదీ కూడా ఎంతో వచ్చేది కొంచెం వచ్చిందని ఫీల్ అవ్వాలి. అలాగే ప్రతిదీ పాజిటివ్ చూడాలి, ఎప్పుడూ ఆలోచనలు హ్యాపీ ఉండాలి. మీకు ఆలోచనలు హ్యాపీగా ఉంటే మీ ఆరోగ్యం బాగుంటుంది. ఎందుకంటే ఎవ్రీ సెల్ మీ థాట్లోంచే మీ సెల్స్ రియాక్ట్ అవుతాయి. ఎప్పుడైతే నేను ఈ ప్రయాణం చేయలేను, నేను ఇటు వెళ్ళలేను, నేను ఈ పని చేయలేను, అక్కడే మీరు 100% మీరు లూజ్ అయిపోయారు కదా. లూజ్ అవ్వలేదా? మీరు చేయలేరు కదా. అదే మీరు ఆత్మశక్తితోని హనుమ నాకు లైట్ ఇయ్యు, నేను ఈ పని చేయదలుచుకున్నా, ఇది వీళ్ళకి హెల్ప్ చేయదలుచుకున్నా, నాకు హెల్ప్ చెయ్యు అని వెళ్ళి చేయండి, ఈజీగా చేయగలుగుతారు.
సో అట్లా మీరు హనుమంతుని లైట్ తీసుకోవచ్చు, నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఎవరికి ఏ హెల్ప్ చేద్దాం అనుకున్నా, ఏజ్ అన్నా కానివ్వండి, మీ దగ్గర డబ్బులు ఉండి ఉండకపోనివ్వండి, మీకు కనుక లోపల నుంచి ఆ సంకల్పం ఉంటే అవన్నీ ఆటోమేటిక్గా కూరుతాయి, మీకు సమకూరుతాయి. సో ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నాం? జస్ట్ ఒక మంచి పని చేద్దామనే థాట్, ఆ థాట్తో మనలో శక్తి పెరుగుతుంది. ఎందుకు? మీరు చేసేది మంచి పనులు, భగవంతుడు మీకు ఆ శక్తి ఇస్తాడు. హనుమంతుని ఇన్వైట్ చేసుకుని ఆ శక్తి తీసుకోండి. నేను ఆయన ఒకటే చెప్తా, నువ్వేం చేస్తావో చేసుకో, అందరికీ అయితే హెల్ప్ చేద్దామని ఉంది నాకు. ఈ శరీరాన్ని ఎలా వాడుకుంటావో వాడుకో, ఈ బుద్ధిని ఎలా వాడుకుంటావో వాడుకో, ఎక్కడ ఏది జరిపిస్తావో జరిపించుకో, నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. అక్కడ ఎక్కడ డబ్బులు తక్కువైనా పెట్టడానికి నాకు డబ్బులు ఇవ్వు, అవి ఇచ్చే బుద్ధిని ఇవ్వు, చెయ్యడానికి శరీరంలో శక్తిని ఇవ్వు. ఇక్కడ నేను చేసేది ఏంటి లేదు బెండకాయ, అంతా ఆయనే చేస్తున్నాడు, అంతే కదా. కాకపోతే నేను దాన్ని ఆపట్లేదు, నాకు అందరికీ హెల్ప్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చిండు, అంతే కదమ్మా. ఎంతమందికి వస్తుంది ఈ అవకాశం? ఎంతమందికి ఇస్తాడు ఈ అవకాశం చెప్పండి? నన్ను ఎంచుకున్నాడు, చిన్నప్పటి నుంచి నన్ను అలా ప్రిపేర్ చేశాడు. నేను చిన్నప్పటి నుంచి నా జీవితము, నేను పెరిగిన విధానంలో ప్రతి క్షణము నేను నేర్చుకున్నా. ప్రతి క్షణము నాకు ఆ ఆపర్చునిటీస్ ఇచ్చి నేర్పించి నన్ను ఇంత దాన్ని చేసి ఇలా కూర్చోబెట్టాడు. అది చేసింది ఆయన్నే కదా. సో మళ్ళీ నేను అన్నది ఎక్కడుంది ఇక్కడ? సో నేను అన్నది మనం ఎప్పుడైతే రిలీజ్ చేసుకుంటామో మనం ఇంకెక్కువగా ఎదుగుతాం. నేను ఇది చేశాను, నేను అది చేశాను, పిల్లలకంతా నేనే చేశాను, వాడు బాగా సక్సెస్ అయితే నేను చేశాడు అంటాం, వాడేమో ఇటు వెళ్తే దోస్తులు అంటాం, అంతే కదా. తల్లి ఉండనే ఉండదు అక్కడ, మాయమైపోతాం. అట్లా కాదు అని వాళ్ళు చెడు మార్గమైనా మంచి మార్గమైనా తల్లి పాత్ర ఉంటుంది, అలాగే తండ్రి పాత్ర ఉంటుంది. మన పాత్రలు మనం నిర్వర్తించినప్పుడే ఏదైనా కూడా తప్పుడు మార్గాలు వెళ్తాయి. నేను అస్సలు ఒప్పుకోను, అసలే తల్లి తండ్రి పాత్ర ఉండదు అంటే. అది ఓసారి కర్మ కూడా అడ్డొస్తుంది. సో ఎన్నో రీజన్స్ ఉంటాయి, ఒకరు మంచి మార్గంలో వెళ్ళడానికి, చెడు మార్గంలో వెళ్ళడానికి. ప్రతిసారి మనమే మంచి మార్గంలోకి వెళ్ళినందుకు మనమే కారణం కాదు, మనకి ఎంతో కృప ఉంటుంది కూడా. మంచి కర్మలు ఉంటాయి, భగవంతుడు కృప ఉంటుంది, మనము ప్రతి క్షణము మనం పడే ఆరాటం ఉంటుంది. ఇవన్నీ ఎనర్జీస్గా వాళ్ళకి ఓసారి కర్మను కూడా ఒక తల్లి మార్చొచ్చు, ఒక కొడుకు కర్మని అంటే చెడుని కూడా మార్చొచ్చు, మంచి మార్గంలో పెట్టచ్చు. అందుకే మన ఇష్టంది కూడా ఉంది మనిషికి, మీ అందరికీ తెలుసు కదా. కర్మ ప్రతిసారి మనం తీసుకెళ్ళదు, మన ఇష్టాశక్తి కూడా ఉంటుంది ఇక్కడ. మనము మేనిఫెస్టేషన్ అంటారు కదా, అది కూడా ఉంటుంది. సో కర్మ ఒక సైడ్ ఉంటుంది, అది ఒకటి సైడ్. ఏది స్ట్రాంగర్ ఉంటే అటువైపు వెళ్తుందన్నమాట మన జీవితం. అందుకని మనం ఎప్పుడు మంచి ఆలోచనలు ఉండి మంచి పనులు చేస్తూ 10 మందికి సాయం చేస్తూ మనము స్వార్థరహితంగా ఉంటే ఆటోమేటిక్గా మనకి ఎటు వెళ్తుంది? మన పిల్లలు మంచి దర్శనం వెళ్తారు. మనము తెలుసా మీకు, ఒక మంచి కర్మ, మీరు చేసే ఒక మంచి పని 7 తరాల వరకు ఉంటుంది. అలాగే చెడు కూడా అట్లాగే. ఇప్పుడు కొంతమంది అంటారు కదా, మీ వంశంలో చేసింది నీకు వచ్చింది ఆ కర్మ అంటారు. వేరే వాళ్ళు చేసింది మనకెందుకు వస్తుందమ్మా? కానీ ఆ తాతే మళ్ళీ పుట్టి ఉంటాడు మోస్ట్లీ. లేకపోతే మన కర్మల్ని అంతకుముందు యాన్సిస్టర్స్ దాంతో మ్యాచ్ చేసుకుంటాం. ఇప్పుడు మన దాంట్లో మన డిఎన్ఏలో బ్లడ్ ప్రెషర్ ఉంది, షుగర్ ఉంది. మరి 3 కొడుకులకు షుగర్ బ్లడ్ ప్రెషర్ రాదు కదా, అందులో ఒక్కరికే వస్తుంది కదా, లేకపోతే 2కి వస్తుంది కదా. ఎందుకంటే మన కర్మల్ని ఏవైతే ఈ జన్మలో అనుభవిద్దాము అనుకున్నామో మంచి చెడు, అది ఆ పేరెంట్స్ డిఎన్ఏలోంచి తీసుకుని మ్యాచ్ చేసుకుంటాం మనం. మన ఆత్మశక్తిని బట్టి నేను ఇప్పుడు 5 కర్మల్ని అనుభవించగలుగుతా చెడువి, ఒక 10 మంచి తెచ్చుకుంటా. 10 ఆల్రెడీ ఉండాలి అక్కడ మంచివి తెచ్చుకుంటా అంటే ఆ 5 చెడు వాటిని తట్టుకునే శక్తి మనకు ఉంటేనే మాస్టర్స్ అలో చేస్తారు. కొంతమంది బిగినింగ్ ఆత్మలేంటి, ఎక్కువ తెచ్చుకుందాం అనుకుంటే, తొందరగా ఫినిష్ చేసేసుకుందాం అనుకుంటే, ఎందుకంటే వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు, ఆత్మశక్తి ఉండదు. ఎక్కువ తెచ్చుకుంటే మీకు ఏమవుతుంది? అలాంటి వాళ్ళు అంటే సూసైడ్లు చేసుకోవడము, అందరి మీద నువ్వు చేయబట్టి నాకు ఇది వచ్చింది అని అందరినీ దూషించడము, భగవంతుని దూషించడము, ఇలాంటి పనులు చేస్తారు వాళ్ళు. భగవంతుని మీద నమ్మకం ఉండదు. మనం చెప్పినా కూడా ఇది ఏమో సోది చెప్తుంది అని వాళ్ళకు ఎక్కదు, వినాలనిపించదు, వినరు. అలాంటి పనులే చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఒక ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళు పైకి వెళ్ళరు సది కదా, ఆత్మ ఇక్కడే ఉంటుంది. రెండవది, ఆ తల్లిదండ్రులకి ఆ ఫ్యామిలీకి కూడా ఎప్పుడు నెగిటివ్ అవుతుంటుంది. వాళ్ళ డబ్బు ఉండదు,
వాళ్ళకి సుఖం ఉండదు, బాగా స్ట్రెస్లో టెన్షన్లో ఉంటారు. ఎందుకు? ఆ ఆత్మ యొక్క ఎఫెక్ట్. మనం ఏమనుకుంటాము, అరే కొడుకు చనిపోయింది కాబట్టి వీళ్ళు దుఃఖంలో ఉన్నారని. కాదు, ఆ ఆత్మ ఇక్కడే ఉంది కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్గా దుఃఖంలోనే ఉంటారు. అలాగే ఎవరినైనా చంపినా కూడా, ఇప్పుడు కొంతమందిని ఉమెన్ని ఏదో చేసి చంపేస్తున్నారు కదా, సో అలాంటి ఫ్యామిలీస్కి ఎవరైతే చంపుతారో ఆ ఫ్యామిలీస్ కూడా బాగుండరు. ఎందుకంటే ఆత్మ ఎటు వెళ్ళదు, వీళ్ళ చుట్టూ తిరుగుతుంటుంది, వీళ్ళని కక్ష తీసుకుందామని చూస్తుంది. ఒక్కోసారి మాకు ఒక డ్రీమ్లో వచ్చింది, ఒక ఇద్దరు బ్రదర్స్, ఇది ఈ జన్మలోనే జరిగిందనమాట. ఇద్దరు బ్రదర్స్ బాగా కొట్లాడుకుని తల్లిదండ్రి ఆస్తి ఇంకొక బ్రదర్కి ఇవ్వకుండా అతనే తీసుకుంటాడు ఏదో రీజన్తో. వాళ్ళు కొందరు చాలా మంచి వాళ్ళు వెళ్ళి కోర్టుకు వెళ్ళి కొట్లాడరు కదా, ఫ్యామిలీస్ కొట్లాడొద్దు అన్నట్టుగా. అతను అలా ఏం వెళ్ళలేదు, కానీ వాళ్ళ ఇంట్లో చాలా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండి ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. చనిపోతే ఆ చనిపోయిన వ్యక్తి పైకి వెళ్ళలే, ఇక్కడే ఉన్నాడు కదా. అతను ఏం చేశాడు, అతని మనమని బాడీలోకి ఎంటర్ అయ్యాడు. ఇవన్నీ నిజంగా జరుగుతున్నాయి, నేను నమ్మేదాన్ని కాదు. బాడీలోకి ఎంటర్ అయ్యి ఆ మనమన్కి డ్రగ్స్ డ్రింక్స్ అలాగే ఆత్మహత్య చేసుకోమని లోపల నుంచి చెప్తున్నాడు. అది ఈ జన్మలోనే ఇది ఆయన ఆత్మహత్య చేసుకుంది 10-15 సంవత్సరాల కింద అనుకుంటా. ఇప్పుడు ఈ మన్మడి బాడీలోకి వెళ్ళి చనిపోమని చెప్తున్నాడు. ఎప్పుడైతే మనకి కేసు వచ్చిందో, మేడం మా అబ్బాయి ఇలా తాగుతున్నాడు, ఇలా చేస్తున్నాడు, చచ్చిపోతా అంటున్నాడు అని. అయితే ఆయన చచ్చిపోతా అంటున్నాడు అంటే నేను ఫోన్ చేసి మాట్లాడా అబ్బాయితో, మీకు ఎలా అనిపిస్తుంది, ఎందుకు చచ్చిపోదాం అంటే, లోపల నుంచి ఎవరో నన్ను చచ్చిపోమని చెప్తున్నారని. ఆవిడ హస్బెండ్ బ్రదర్కి ఆస్తి ఇవ్వనందున ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు, ఆయన దయ్యమై ఇక్కడే ఉన్నట్టు, అది కొడుకు లోపల ఉన్నట్టు డ్రీమ్లో క్లారిటీగా స్టెప్ బై స్టెప్ చూపించిండు. అయిపోయింది, ఇంకా మనకి స్టోరీ అర్థమైపోయింది. ఇంకా మనము ఆవిడకి చెప్పాము, రోజు మీరు ఆ 4Pలో రిలీజ్ చేసే విధానం కూడా ఉంటుంది. రోజు రాత్రంతా అలాంటి పిల్లలు, ఏ పిల్లలైతే రాత్రి పడుకోరో, నోటికి వచ్చినట్టు తిడతారో, పేరెంట్స్ని పిచ్చి పిచ్చి ప్రవర్తన చేస్తారో, చచ్చిపోతా అంటారో, డ్రగ్స్ ఉంటారో, మోస్ట్లీ వాళ్ళ లోపల ఉంటాయి, లేకపోతే ఇంట్లో అయినా ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి మనం అంటే, ఒక దీపం పెట్టాలి. అలాగే వాళ్ళకి రోజు చెప్పాలి వెళ్ళిపోమని, వాళ్ళ బాడీలోంచి నువ్వు వెళ్ళిపో, నువ్వు బయటకు వస్తే నేను నిన్ను నీ ఆత్మలోకానికి పంపిస్తాను, నువ్వు మళ్ళీ జన్మ తీసుకోవచ్చు. మేము తప్పు చేసాము ఒప్పుకుంటాం, మాకు యూనివర్స్ శిక్షిస్తుంది. శిక్షించాల్సింది వాళ్ళు కాదు కదా, ఒక దయ్యం వచ్చి ఎట్లా మనం శిక్షిస్తుంది, మనం తప్పు చేసాం ఒప్పుకుంటున్నాం. సో మనం ఏం చెప్పాలి, వాళ్ళకి సారీ చెప్పకూడదు. సారీ చెప్తే అది ఇంకా రెచ్చిపోతుంది. సో సారీ చెప్పకుండా మనం ఏం చెప్పాలంటే, నేను తప్పు చేశాను ఒప్పుకుంటున్నా, నువ్వైతే ఇప్పుడు నీ లోకాన్ని నిన్ను పంపించగలుగుతా, నువ్వు హ్యాపీగా నీ లోకానికి వెళ్ళిపోయి మళ్ళీ జన్మ తీసుకో, ఇక్కడుండి నువ్వు సఫర్ అవుతున్నావు. సో ఆ బాడీస్ అన్నీ ఇక్కడే ఉండి, చాలా ఆత్మలు ఇక్కడే ఉన్నాయి, వాటన్నిటిని కూడా పంపించే బాధ్యత కూడా మనది. ఏ దేవుడు ఏ బాబా సాయిబాబా పంపలేరు వాటిని, వాళ్ళకన్నీ కొన్ని రూల్స్ ఉన్నాయి. ఎందుకంటే ఒక ఆత్మ ఇష్టానుసారమే ఉండిపోతుంది. మనకి ఎట్లా ఇష్టానుసారం మనము మన కర్మను రిలీజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఒకటి అడగొచ్చు, లేకపోతే మన జీవితం మన ఇష్టం ఉన్నట్టు జీవించవచ్చో, ఈ ఆత్మలు కూడా పోదామనుకుంటే పోతే, ఉంటా అంటే ఇక్కడే ఉండొచ్చు. అందుకని మనం వాటిని పంపించవచ్చు, వాటిని నచ్చజెప్పి వాటికి జ్ఞానం ఇచ్చి, అమ్మ నాయన మీరు వెళ్ళిపోండ్రా బాబు, మమ్మల్ని ఇక్కడ జీవించనియండి అని చెప్పేసి పంపించేసేయాలి. అది మనం 4Pలో కూడా ఉంది. ఎందుకంటే మనకి ఇప్పుడు ఈ బిల్డింగ్స్లో ఆత్మహత్యలైన ఆత్మలు ఇక్కడే ఉంటాయి, అవి అందరికీ ఎఫెక్ట్ అవుతాయి, ఫ్యామిలీస్కి. సో ఎప్పుడైతే మనం అందరం మూకుమ్మడిగా మనం వాటిని పంపించేసామనుకోండి, మన అందరం హ్యాపీగా ఉంటాం. సగం మనకి వచ్చే రోగాలు వాటితోనే. ఇవాళ రేపు మేము 90%, నాకు డ్రీమ్లో హనుమంతుడు చూపించారు, 90% ప్రాబ్లమ్స్ దాంతోనే అని చూపించారు. మిగతా 7-8% కర్మలంట, మిగతా 3-4% తప్పు ఆలోచనలు, చెడుగా ఆలోచించడం వల్ల రోగాలు రావడము, ప్రాబ్లమ్స్ రావడము, లేకపోతే ఈ ఎర్త్బౌండ్ సోల్స్ని కూడా అట్రాక్ట్ చేయడము. చెడుగా ఆలోచిస్తున్నాము అంటే కూడా వాటి ప్రభావం మన మీద ఉంది అని అర్థం. సో మనం ఈరోజు ఎవరికేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎందుకంటే మనం మెడిటేషన్ చేసుకుందాం హ్యాపీగా. ఈ హీలింగ్ ప్రాసెస్, మెడిటేషన్ అంటే అశ్విని దేవతను పిలిచి మనలో ఉన్న రుగ్మతను రిలీజ్ చేయమని అడగడం, అది చేద్దాం ఈరోజు ప్రాసెస్. అట్లాగే ఏదన్నా ఈ నెగిటివ్ ఎఫెక్ట్ ఇక్కడ ఏమున్నా కూడా రిలీజ్ చేసుకుందాం. సో ఈరోజు మీకు ఇప్పుడు అక్కడ చేశారు కదా, ఒక స్టిక్తో తిప్పారు, ఇంకోటి ధూపంతో తిప్పారు.
అది మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ రిలీజ్ అవుతాయి. ఫస్ట్ ధూపంతో తిప్పింది. స్టిక్తో తిప్పిందేమో మిమ్మల్ని ఎనర్జైజ్ చేస్తుంది. అంటే మీరు ఎప్పుడైతే ఎనర్జీ డిప్లీట్ అవుతుందో, మనం ఎప్పుడు నెగిటివ్ ఆలోచనల వల్ల ఎనర్జీ తగ్గుతుంది. సో ఇప్పుడు మనం నెగిటివ్ని తీసేసి ఎనర్జీని పంప్ చేసాం. దాంతో మీరు పూజ చేసినా ఏది చేసినా కొంచెం బాగా కాన్సన్ట్రేటెడ్గా ఫోకస్డ్గా చేసుకోగలుగుతారు. సో ఎవరికేమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా దేని మీదైనా? సో ఇప్పుడు నేను చెప్పిన 4P మనకి వే టు మోక్షాలో మీకు ఆన్లైన్లో యూట్యూబ్లో లైవ్లో వస్తుంది. దీనికి పోరా లైవ్లో వస్తుంది మీకు డైలీ 5-6 టైమ్స్. మీరు ఇంట్లోనే కూర్చొని యూట్యూబ్లో చేసుకోవచ్చు. అవి ఎనర్జెటికల్గా మీకు ఆటోమేటిక్గా అవి మీకు పనిచేస్తాయి. మీరు వే టు మోక్ష 4P లైవ్ అంటే వచ్చేస్తుంది మీకు, ఏ టైంలో అవుతుంది కూడా చూపిస్తారు. సో ఎవరికేమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా దేని మీదైనా? సో ఇలా 4P చేసుకోవడం వల్ల మీకు కర్మలు రిలీజ్ అవుతాయి. మీకు ఏమైనా నొప్పులున్నా బాధలున్నా సైకలాజికల్ మానసికం ఉన్నా రిలీజ్ అవుతాయి, హెల్ప్ అవుతుంది. ఇంట్లో ఏమన్నా ఇలాంటి స్పిరిట్స్ ఉన్నా రిలీజ్ అవుతాయి. సో కాళ్ళ నొప్పులకి మనము సేమ్ 4Pని మీరు ఫస్ట్ డ్రీమ్ అడగండి. మోస్ట్లీ మాకు డ్రీమ్స్ ఏమొచ్చినాయంటే వేరే వాళ్ళ కాళ్ళ మీద కొట్టడము, లేకపోతే లెగ్ పీసులు చికెన్ ముక్కలు తినడమో ఉంది. కొందరికి అదో ఇదో వచ్చింది. అంటే ఎప్పుడో పోయిన జన్మల్లో, ఇప్పుడు కాదమ్మా, అంతకుముందు జన్మల్లో అవి తెచ్చుకున్నాం. పాపం భారతి గారు ఇప్పుడు ఎవరిని కొడతారు కానీ ఇప్పుడు మనం ఉన్న యుగము ఏంటి, ఏఐ యుగం కదా. ఇప్పుడు చేసేటివి కూడా ఇప్పుడు మీకు అటాక్ అవుతాయి. హస్బెండ్ బిహేవియర్లో కాదు, అన్నిట్లో తేడా. నేను ప్రతి రిట్రీట్లో అంటే ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసినప్పుడల్లా నాకు ఆ తేడా ఉంది. సో దాంతో అంటే మనము జాబ్కి వెళ్తేనే డబ్బులు వస్తాయి, లేకపోతే ఇలా చేస్తేనే కాదు. మా అందరికీ మా దగ్గర చాలామంది వాలంటీర్స్ ఉన్నారు. వాళ్ళు 24 hours పనిచేసేటోళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర. ఏ టైంకి ఫోన్ వచ్చినా ఎత్తుతారు. ఎలాంటి మనం కౌన్సిలింగ్స్ కూడా ఇస్తాం. డైలీ ఒక 40-50 కౌన్సిలింగ్స్. అసలు 40 కౌన్సిలింగ్స్ ఒక అమ్మాయి చేస్తారు, ఒక్కరు చేస్తారు మన దాంట్లో. అట్లా మనకి 50 మంది ఉన్నారు కౌన్సిలర్స్. అంటే పర్ డే ఎన్ని కౌన్సిలింగ్స్ ఇస్తామో ఆలోచించండి. మన దాంట్లో ఈజీగా 500 కౌన్సిలింగ్స్ పర్ డే ఇస్తాం మనం. అలాంటి వే టు మోక్ష, ఎందుకంటే రిజల్ట్ ఉంది ఇక్కడ. రిజల్ట్ ఉంటే మీరు ఏం చేస్తారు, ఇంకో 10 మందికి చెప్తారు కదా. సో మన రిట్రీట్స్లో అంతే, ఒక్కరు బుక్ చేసుకుంటారు, ఇంకో 50 మందిని తీసుకొస్తారు. ఈ మా చుట్టుపక్కల వాళ్ళు, మా అమ్మమ్మ, తాత, అత్త, మామ, అమ్మ, నాన్న అంటూ. ఎందుకంటే వాళ్ళందరూ బాగుండాలని మీ యొక్క కోరిక, అంతే కదా. ఇప్పుడు నా కోరిక అదే, మీ కోరిక అదే. అది నేర్చుకోవడానికి స్వార్థం కాకుండా అట్లా. ఇప్పుడు నాకే నీళ్ళు కావాలి, నాకే ఇదిగా, అందరితో పంచుకోండి మీకున్నది. సో ఈ మోకాలు నొప్పులు కూడా మీరు 4P అని ఫస్ట్ డ్రీమ్ అడగాలమ్మా. మీరు నీకు సాయిబాబా నాకు ఇష్టం, సాయిబాబాని అడగండి. అల్లాని అడగండి. కాదు నేను జీసస్ అంటే జీసస్ని అడగండి. ఎవరిని అడిగితే ఏంటి, ఎనర్జీ ఒకటే, ఫరక్ పడదు. సో వాళ్ళని పిలుచుకొని నేను ఏం చేస్తే నాకు ఇది వచ్చింది, ఉద్యోగం రావట్లేదు, ఉద్యోగం ఎందుకు వస్తలేదని అడగండి. మీరు ఒకప్పుడు ఫైనాన్షియల్గా వేరే వాళ్ళని కొట్టి ఆస్తి గుంజుకొనేదో చూపిస్తారు ఒక సినిమా. ఆ సినిమా ఎవరిని చేసినా అది మనం చేసిందే. సరే వాళ్ళకి సారీ చెప్పుకోండి, థ్యాంక్ యూ చెప్పుకోండి ఇప్పుడున్న జీవితానికి. ఎందుకంటే మనం అక్కడ చేసిన చాలా పెద్దగా కనబడుతుంది. అమ్మ బాబోయ్ నేను అంత చేశానా, నాకు వచ్చింది నథింగ్ అంటారు. ఎప్పుడైతే మీరు ఆ రియలైజేషన్లోకి వస్తారో నేను చేసింది ఎక్కువ, నాకు వచ్చింది కొంచెమే అని, అక్కడే రిలీజ్ అయిపోతుంది మీ యొక్క కర్మ. అంత పవర్ఫుల్ అది. అంటే ఆ రియలైజేషన్ అన్నది ఇంపార్టెంట్. ఎందుకు వచ్చింది దేవా నేను ఇన్ని పూజలు చేస్తున్నా, ఎందుకు వచ్చింది అంటే మీకు అక్కడ డ్రీమ్లో చూపిస్తూనే ఉంటారు ప్రతిసారి అడిగినప్పుడల్లా. కానీ మీకు అది చూపించింది మీకు రిలేషన్ అని తెలియదు. ఏందో ఒక చెత్త డ్రీమ్ వచ్చింది, లేకపోతే ఒక భయంకరమైన డ్రీమ్ వచ్చింది, లేకపోతే ఏమంటారు కొంతమంది పీడకల, అదొక ఊత పదం మనకి. ఒక పీడకల వచ్చింది. ఆ పీడకల మీరు చేసిందే ఒకప్పుడు మీ కర్మ చూపిస్తున్నారు. ఇప్పుడు ఒక కోర్టు, మనము ఒక దొంగతనం చేస్తే మనం ఏం చేస్తాం, ఆయన దొంగతనం చేసిండని ప్రూవ్ చేసినాక శిక్షిస్తాం కదా. మరి మీకు యూనివర్స్ చూపియదా, ముందే చూపిస్తుంది మనందరికీ. ఒక కర్మ అటాక్ అయ్యే ముందు డ్రీమ్లో సినిమా చూపిస్తా మామా అని మంచి సినిమా చూపిస్తుంది మీకు. కానీ మీరు ఆ సినిమాని చూసి నాకు పీడకలు వచ్చిందిలే, నాకు ఇంకా గుండె కొట్టుకుంటుంది, ఇంకా నాకు భయం అవుతుంది ఆ పీడకలకు అంటారు. ఎందుకు, మీరు ఒకటి మీరు చేశారు కాబట్టి మీ ఆత్మ ఆడ భయపడుతుంది. ఎందుకు భయపడతారు మీరు దొంగతనం చేయకపోతే మీరు ఎందుకు భయపడతారు పోలీసుని చూసి కదా. ఆత్మకు తెలీదా నేనే చేసినా అని, తెలుసు, అందుకే భయపడుతుంది. సో దాన్ని మీరు
నేనే ఆ పని నేనే చేసినా అని ఒక్క గుర్తించి, అరే అప్పుడు చేసిన ఇప్పుడు నాకు జ్ఞానం ఉంది, ఇప్పుడు ఇట్లాంటి చెయ్య, నన్ను క్షమించు అని అడగండి, చాలా సింపుల్. కాకపోతే యూనివర్స్కి నేను చెయ్యా అన్నది కూడా ప్రామిస్ చేయాలి. ఎందుకంటే ఈడు మళ్ళీ ఆ దొంగతనాలు చేసేటోడు కూర్చొని సారీ చెప్పి మళ్ళీ దొంగతనం చేస్తాడు కదా వాడు. అందుకని ఫస్ట్ ప్రూవ్ చేయాలి నేను ఎప్పుడు చెయ్యాను. ఇప్పుడు మీకు జైల్లో కూడా మనకేమంటారు, ఈ ఆగస్టు 26కు మంచి ఖైదీల విడుదల అంటారు. అట్లనే ఇక్కడ మనకు విడుదల కాబడుతుంది. ఎందుకంటే మనం మంచోళ్ళుగా మనం ఇక్కడ ప్రూవ్ చేసుకున్నాం, ఎప్పుడు నేను చెయ్యా అని. అక్కడ మీకు టెస్టులు జరుగుతాయి, డ్రీమ్లో టెస్ట్ జరుగుతుంది, ఇక్కడ టెస్ట్ జరుగుతుంది. ఈ రెండిట్లలో పాస్ అయితేనే రిలీజ్ చేస్తారు మిమ్మల్ని. ఇప్పుడు ఎట్లా జైల్లో కదా రోజు చూసి మీరు నిజంగా మారినంటేనే కదా ఆడ ముందే రిలీజ్ చేస్తారు. సేమ్ థింగ్ ఇక్కడ కూడా మీకు జరిగేది. సో అందుకని మీరు ఎవ్రీ మినిట్ అవేర్నెస్తో ఉండాలి. ఏం మాట్లాడుతుండ్రు, ఏం చేస్తుండ్రు. మళ్ళీ పుట్టున నాకే మోకాలు నొప్పు నీకేమేం చేస్తా పోన్నాడు అన్నారు అనుకోండి, అది అక్కడనే ఫెయిల్. సో ఎందుకంటే సేమ్ ప్రాబ్లం వాడు వస్తాడు మీ దగ్గరికి హెల్ప్కి. అరే నువ్వు ఇంత తోపు చేస్తా, కొడతా, పీక్తా అంటారు, ఏం పీక్తావో చూస్తా అని పంపుతాడు వాడు. పంపితే మనం పీకలేదు అనుకోండి, అయిపోతుంది మనకు చేయడానికి. అందరిని వాడేసుకోండి. నేనైతే ఫుల్ వాడేసుకుంటా వాళ్ళని. ఈవెన్ మీరు సాయిబాబా అంటారా, ఏ పేరు అంటారో అనుండ్రి, వాళ్ళు ఉన్నదే మనకు సేవ చేయడానికి. వాళ్ళ సేవను ఫుల్ వాడుకోండి మీరు. అంతేగాని మీరు ఏదో జీవితాన్ని జీవించకండి. పొద్దున పోతే ఆ జాబుకు పోయినరా, వచ్చినరా, పండుకున్నరా, లేచినరా, పిల్లల్ని వేయించినమా, అసలు ఆ జీవితమే కాదు. సో మీరు ఎప్పుడైతే మీ కర్మల్ని రిలీజ్ చేసుకుంటూ ఉంటారో మీకు ఆటోమేటిక్గా మీ ఆత్మశక్తి పెరగడమే కాదు, మీ ఇంట్లో ఫైనాన్షియల్ కాదు, ఇంట్లో సతాయించే హస్బెండ్ కాదు, వైఫ్ కాదు, అందరు మారిపోతారు. ఎందుకంటే కర్మ లేదు కదా ఇక్కడ. అట్లా మీరు ప్రతిదీ మార్చుకుంటూ చేసుకుంటూ జీవితాన్ని జీవించాలి. ఇంకోటి ఏంటంటే మంచి కర్మలు. సరే ఒక మంచి కర్మ అన్న కదా, మరి చెడు అని తీసేసుకున్నారు, మరి మంచి ఏం చేద్దాం? మంచికి కూడా బాబాయ్ చెప్పాలంటే అనుభవించాలి మంచివి, చెడు అనుభవించొద్దు కదా. సో మంచి కర్మని ఏం చేయాలంటే మనము, నేను ఈ క్షణమే పడుకునేటప్పుడు చెప్పాలి, నాకు ఒక మంచి కర్మ చూపినాకు నేను చేసింది అని అడగాలి. నెక్స్ట్ వచ్చేది అప్పుడు మనకు చూపిస్తారు, ఎవరికో అన్నదానాలు చేసినట్టు, ఇప్పుడు ఇవాళ ఝాన్సీ మేడం చేసినట్టు, ఇట్లా అంతా చేసి ఒక సత్సంగం చేసినట్టు చూపిస్తారు. దానికి మీకు అది చూపించినాక మీరు అడగాలి నెక్స్ట్ డే. ఇది మనము ధ్యానం చేసుకున్నట్టు కళ్ళు మూసుకొని, ధ్యానం అంటే భయపడకండి అమ్మా, కళ్ళు మూసుకొని కూర్చోవడమే ధ్యానం. కళ్ళు మూసుకొని మీరు డిసైడ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మీకు అది యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయినప్పుడు ఏమవుతుంది, హ్యాపీగా మీకు మీరు వేరే వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇచ్చినట్టు వచ్చింది అనుకోండి డ్రీము, ఇక్కడ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అదే మనకు వస్తుంది కదా, ఏది ఇచ్చిండ్రో అది. అక్కడ వేరే వాళ్ళకి దాన ధర్మాలు చేసిండ్రు, ఫుడ్ పెట్టిండ్రు, ఇట్లాంటివి చేసిండ్రు. ఇప్పుడు ఇట్లాంటివి చేస్తే మీకు జ్ఞానం వస్తుంది, ప్లస్ డబ్బులు వస్తాయి. సో అట్లా మీరు ఏది ఇస్తారో అది వస్తుంది. మీకు జ్ఞానం ఇస్తే జ్ఞానం వస్తుంది. ఇప్పుడు నేను అన్నగా నాకు ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది అంటే నాకు జ్ఞానము పెరుగుతూ పోతుంది అనమాట. నేను చేసే పనిలో పవర్ పెరుగుతూ పోతుంది. ఇంట్లో చేసినా, బయట చేసినా, రిట్రీట్స్లో చేసినా, సో అన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతున్నాయి నా పనులన్నీ. ఎందుకు? ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. అంటే మనకి ప్రమోషన్ ఇస్తారు, మనం చేసే ప్రతి పనికి ప్రమోషన్ వస్తుంది. అది మీరు బాగా అవేర్నెస్లో ఉంటే తెలుస్తుంది మీ ప్రమోషన్. అరే ఇది నేను చేసిందే నాకు వచ్చింది అని తెలిసిపోతుంది. కొంతమంది అంటారు కదా చెడు కూడా, అరే నేను అప్పుడు వాళ్ళని మాటలు అన్నా ఇప్పుడు నేను పడుతున్నా అని. కొంతమంది అవేర్నెస్లు ఉంటారు, అట్లా అంటారు. నేను చాలామంది విన్నా అట్లా అంటారు కదా. వస్తుంది ఈ జన్మలనే వస్తున్నాయి. ఇప్పుడు ఈ మళ్ళీ జన్మలు ఆగే లేదు ఇప్పుడు, ఇక అంత ఫాస్ట్ ఫార్వర్డ్. ఇప్పుడే వెంటనే నేనైతే వెంటనే చూస్తున్నా అది డిఫరెన్స్. సో అందుకని మీరు ఆ మంచి కర్మను ఇన్వైట్ చేసుకుని హాయిగా భోగ జీవితం జీవించండి. ఇది మా వేటు మోక్ష చెప్పేది. మిమ్మల్ని కాషాయ వస్త్రాలు వేసుకొని అన్నీ వేసుకొని మీరు తిరగమని నేను అస్సలే అవసరం లేదు. మనకు ఆ యుగంలో లేము. ఇప్పుడు మీరు చెడు తీసేసుకొని మంచి ఆహ్వానించుకొని ఫుల్ భోగ జీవితం జీవించండి. మళ్ళా నగలల్లో చీరలలో ఉండకండి. వేసుకున్నారా అంటే వేసుకున్నాము, ఇప్పినామా అంటే ఇప్పినాం. అది పోయిందనుండ్రి, ఉంటే ఉండుండ్రనుండ్రి. మళ్ళీ పోయిందని 10 రోజులు నిద్ర పాడు చేసుకోకుండా అంటే అది అటాచ్మెంట్ అవుతుంది. వాడు అమ్మ నువ్వు అంటుంది అంటే ఆడ అమ్మ వండుకోదా కావచ్చు. సో మీరు కమ్మ పోయిందని 10 రోజులు పండుకోకపోతే అందులో అటాచ్మెంట్ ఉన్నట్టు ఆ కమ్మ కోసం మళ్ళీ ఇన్నే ఉంటారు. అర్థమైందా? మళ్ళీ చీరల కోసం 10 చీరలు కట్టలే అని ఇంట్లో ఒక ఆమె డ్రీమ్లో వచ్చింది, వాళ్ళ అమ్మ ఇన్నే ఉంది. ఎందుకున్నామంటే ఆ 10 కొత్త చీరలు కట్టలేదు ఆడ వాళ్ళ నాన్న కొనిచ్చినాయి. నీ అమ్మ నీ చీరలు నేను ఆ బిడ్డకి చెప్పిన దెబ్బతో నువ్వు కట్టుకో తల్లి, నీ అమ్మ పోతుంది, నువ్వు అవి కట్టే. మళ్ళీ ఈ బిడ్డలేంది ఆ చీరలు ఎవరికి ఇచ్చారు, మళ్ళీ వీళ్ళు పెట్టుకుంటారు.
పెట్టుకునే వరకు అందులో ఆత్మ ఉండిపోతుంది. సో అందుకని మీరు డిస్ట్రిబ్యూట్ చేసేయాలి మీ తల్లికి తండ్రికి సంబంధించిన ఏ క్లాజెట్ అయినా ఏదైనా. ఓ మా వారు ఉన్నప్పుడు ఉన్నాయని ఐరని ఆ బట్టలు, అబ్బో నేను ఒక ప్లేస్కి పోయిన అమెరికాలో, ఆయన మొత్తం క్లాజెట్ అట్లనే ఉన్నది. ఆ ఇస్త్రీ కట్టిన బట్టలు, ఆ షర్ట్లు అన్నీ ఏంటంటే మా ఆయన గుర్తట. నువ్వు క్లాజెట్కి పోయి ఏం చెప్తావు, మీ ఆయన గుర్తు చల్లకుండా తీసేయ అని చెప్పిన నేను. అది ఏమన్నా మీనింగ్ ఉందా వీళ్ళది అసలు ఆలోచనలు? సరే బంగారం ఉంచుకున్నారు, ఆ బంగారాన్ని కూడా మీరు మంచి దాన్ని ఉప్పుతో క్లీన్ చేసి దేవుని దగ్గర పెట్టాలి. 10 రూపాయలు హ్యాపీగా పో, నువ్వు ఉన్న రోజు నాకు ఎంతో జ్ఞానం ఇచ్చినావు, ఎంతో నేర్పించినావు, నేను చాలా హ్యాపీగా ఉన్నా, నువ్వు నేను అన్నీ చేసుకోగలుగుతా అని చెప్పుండ్రి అని మంచిగా 13 రోజులు కూడా నవ్వుతూ సంతోషంగా వాళ్ళు మీకు ఏమేం చేసిండ్రో ఆ మంచి గుర్తులు లేవా మీకు? ఎందుకు ఏడుస్తారు నాకు అర్థం కాదు. ఆ మంచి గుర్తుని తలుచుకుంటూ ఎవ్రీ డే ఒక పార్టీ లాగా చేసుకోండి. ఎందుకంటే మీకు ఎంతో ఇచ్చింది ఆ తల్లి, ఆ బిడ్డ మీకు ఎంతో ఇచ్చింది ఉన్న రోజులు. అవి చాలు మనకు. ఆ మిగిలిన మళ్ళీ వాళ్ళు కనబడరు అని ఒకటే ఒక ఆలోచనతో ఏడుస్తారు. అరే మనకు లేవా వాళ్ళ ఫీలింగ్స్ ఇవి? ఇంకోటి చనిపోయినాక కొడుకు వస్తాడు, ఆ కొడుకు వస్తాడని 3 రోజులు 10 రోజులు పెడతారు దాన్ని. అది శవం అంటారమ్మా, పెట్టొద్దు తల్లి. మొత్తం మనకి 7 తరాలు కొడుతుంది అది. ఇమీడియట్గా బర్న్ చేయండి ఎవరుంటే వాళ్ళతోని. అమెరికా నుంచి రాకపోతే ఏమైందమ్మా, చనిపోయిన వాళ్ళని చూసుడు ఏముంటుంది వాళ్ళకు? ఎప్పుడు వస్తారో రానియండి, ఎవరుంటే వాళ్ళతో చేసిపియండి. అది అసలు ఆపొద్దు వాటిని. ఎప్పుడైనా గుర్తుందా మీకు, ఎప్పుడైతే సూర్యాస్తమం కాకముందు చనిపోతారో ఇమీడియట్గా వాళ్ళని దహనం చేస్తారు. వెనకటి నుంచి ఉన్న పద్ధతి అది. ఇప్పుడు కొత్త పద్ధతులు ఎందుకు తీసుకొస్తున్నారు మీరు? ఐస్ బాక్సులలో పెట్టి అన్న పెట్టి చేయొద్దు అట్లా. అది ఎంతో నష్టం. ఆ చనిపోయిన వాళ్ళకు కొన్ని వేల చీమలు కుట్టినట్టు ఫీల్ అవుతారు ఆత్మ, ఆ బాడీ అక్కడే ఉంటే. ఇంకోటి వేరే ఆత్మలు కూడా ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకనే కాళ్ళు చూడండి వేలు కట్టేస్తారు, దీపం పెడతారు వెనకాల. ఒక మనిషి కూడా వాళ్ళతోనే ఉండాలి. వాటిని ఎటో పంపొద్దు. ఆ శవాన్ని పంపేది ఉంటే మీరు దానం చేసేయండి, మీకు దండం పెడతా నేను. ప్లీజ్ మీరు ఎక్కడ కూడా శవాన్ని ఉంచుకోవద్దు. కొడుకు అక్కడ ఉంటే పర్లేదు, ఏ రోజు వస్తే ఆ రోజు రానియండి, ఆయనకు టికెట్ దొరికి. ఇక్కడ ఎవరు ఉంటే ఏ అన్న కొడుకు ఎవరుంటే వాళ్ళతో దానం చేయియండి. అది కూడా సూర్యాస్తమం లోపల. సూర్యాస్తమం తర్వాత చనిపోతే పొద్దున చెయ్యాలి అది. ఆ రాత్రి అంతా శవంతో ఒక మనిషి కంపల్సరీ కూర్చోవాలి. విష్ణు సహస్రనామాలు పెట్టుకొని కూర్చోండి. ఇంకే నామాలైనా పెట్టుకోవచ్చు. గరుడ పురాణం ఎప్పుడు వినకూడదు మీరు చనిపోయిన వాళ్ళ. ఎందుకంటే మీరు వాళ్ళది అది గరుడ పురాణం ఎవరికి వర్తిస్తుంది అంటే సైసాత్మలకు వర్తిస్తుంది. ఎవరైతే హత్యలు చేస్తారో వాళ్ళకి వర్తిస్తుంది. మనం సైసాత్మలం కాదు కదా. మనం ఏం చదవాలి? మనం చదవాల్సింది ఆ పరమాత్మ నారాయణ దగ్గరికి పోవడానికి, మీకు ఏది పరమపదం పోవడానికి దారి ఉంటుంది, అది చదవాలి. అది 13వ రోజు నుంచే చదవాలి. అంతేగాని మనము ఈ చెత్త పనులు చేయొద్దు. ఓకే, నో గరుడ పురాణం. మళ్ళీ సడన్గా అదేదో గీతది పెడతారు, పార్దా అనుకుంటా, అది కూడా పెట్టొద్దు. సరేనా? పెట్టకూడదు అది కూడా. గీత చనిపోయిన వాళ్ళకి గీత ఎట్లా పెడతారమ్మా? మీరు పెట్టరాదు. గీతలో జ్ఞానం ఉంది. మీరు ఎంతసేపు వాళ్ళని పైకి పోమని చెప్పాలి, వాళ్ళ ఆత్మతలానికి. అంతే. మీరు కళ్ళు మూసుకొని చెప్తారా, కూర్చొని చెప్తారా, వాళ్ళ మంచి మంచి పనులు ఏమేం చేసినారో అవే తెలుసుకోవాలి. ఇవి తప్ప వేరే ఏం చేయకండి.